అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచారమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం, ఎన్నో కొత్త విషయాలు ప్రారంభించుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతమే అని చెప్పవచ్చు. ఎందుకంటే కృష్ణుడి గురించి సంపూర్ణంగా తెలుసుకుంటున్నాము. అదే సమయంలో రాముడి గురించి కూడా తెలుసుకునేటటువంటి అవకాశం రావడం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కృష్ణుడు భగవద్గీత ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలాడు. అదేవిధంగా అగస్త్యుడు శ్రీరాముడికి చేసినటువంటి చక్కటి స్తోత్ర పఠనం ఏదైతే ఉందో, బోధ అని అనుకోవచ్చు, మంత్రము అని అనుకోవచ్చు, తద్వారా రాముడిలో ఉన్నటువంటి నిస్సత్తువ, రాముడిలో ఉన్నటువంటి అలసట పోయి విజయాన్ని సాధించారు. అంటే మనలోనే శక్తి ఉంది. ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి. మనలోనే శక్తి ఉంది. ఆ శక్తికి మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రేరణ. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. మన అందరి లోపల కూడా కావలసినటువంటి శక్తి ఉంది. భగవంతుడు అందరికీ కూడా చక్కటి శక్తిని అందజేశాడు. కానీ ఆ శక్తికి కావలసినటువంటి ప్రేరణ ఏదైతే ఉందో అది మనము బయట నుంచి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి అలసటను, మనసు లోపల ఉన్నటువంటి అధైర్యాన్ని మనము పోగొట్టాలి. అదే ఆదిత్య హృదయం. ఇది అందించింది అగస్త్యుడు. మనకు లలిత సహస్రనామం అందించింది అగస్త్యుడే అని చెప్పి తెలుసు మనకు. అదే విధంగా మనం అగస్త్యుడి యొక్క గొప్ప పనులన్నీ కూడా మహాభారతంలో అరణ్య పర్వంలో తెలుసుకుంటూనే వస్తున్నాం. సగరులకు ఆయన చేసినటువంటి సహాయము, దేవేంద్రులకు, వారికి దేవతలకు ఆయన చేసిన సహాయము, ఆ నీళ్ళనన్నింటినీ కూడా తాగేసేయడము, అవునా? అదే విధంగా ఆయన చేసింది వింధ్య పర్వతాన్ని, దాని యొక్క మదం అనచడం, అది కూడా మనం తెలుసుకున్నాము. ఆయన వాతాపి జీర్ణం అని వారిని సంహరించడం, అది కూడా మనం చూసాము. ఆయన చేసినటువంటి మేలు అమోఘమైనటువంటిది. లలిత సహస్రనామం కూడా అత్యద్భుతమైనటువంటి తత్వబోధ, భగవంతుడి యొక్క పూర్తి స్వరూపము. ఆయననే అందించినటువంటి ఈ ఆదిత్య హృదయం మనలో అజ్ఞానాన్ని పోగొట్టి మన లోపల ధైర్యాన్ని నింపుతుంది. ఇది పరమ పవిత్రమైనది. సరే, ఎప్పుడు నేను వేసే ప్రశ్నే, పారాయణ గ్రంథమా, ఆచరణ గ్రంథమా? మళ్ళీ ప్రశ్న ఇక్కడ. భగవద్గీతని మనం అనుకున్నాం, చిన్నపిల్లలకైతే పారాయణ గ్రంథము, పెద్దవాళ్ళైతే అది ఆచరిస్తూ ఉండాలి. క్రమ పద్ధతి లోపల దాన్ని ఆచరిస్తూ అందులోపల ఉన్నటువంటి గొప్ప విషయాలని తెలుసుకోవాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక ఇది పారాయణ గ్రంథమా, ఆచరణ గ్రంథమా అగస్త్యుడిది. మరి ఇది కూడా అది కృష్ణుడికి అందిస్తే ఇది రాముడు అందించాడు, అది కృష్ణుడు అందిస్తే ఇది రాముడు మనకు అందించినటువంటిది అగస్త్యుడి ద్వారా. సో కాబట్టి ఇందులో కూడా ఒక గొప్ప తత్వబోధ ఉంది. మరి ఇది ఆచరణకు సంబంధించినదా లేకపోతే పారాయణానికి సంబంధించినదా? అయితే ఆదిత్య హృదయం అనేటటువంటిది పారాయణ గ్రంథం. ఇది గుర్తుంచుకోండి. ఆదిత్య హృదయం అనేది పారాయణం చేయవచ్చు. పారాయణం చేస్తే చాలా పవిత్రమైనటువంటిది. ఇది ఒక మహా మంత్రముతో సమానమైనటువంటిది. మన పాపాలన్నింటినీ కూడా పోగొట్టగలుగుతుంది. కాబట్టి ఇది నేను చదవాలా వద్దా? భగవద్గీతలో కేవలం 12-15 చదవమన్నారు కదండి సార్, మరి ఇది అలాగే ఇందులో ఏమన్నా ప్రత్యేకంగా చదవాలంటే ఏమీ లేదు. 31 చిన్న శ్లోకాలు, వీటిని మంత్రాలుగా మనం భావించవచ్చు. అమోఘమైనటువంటిది. ఇదంతా కూడా అగస్త్య మహర్షి మంత్రాల లాంటి మాటల లోపల చెప్పాడు. ఆయన మన ఆరోగ్యానికి, సకల సంపదలకు ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి ఆ సూర్యుడిని, ఆయనని మనము పరబ్రహ్మగా చూస్తాము. పరబ్రహ్మ సూర్యుడిలో ఉన్నాడు. సూర్యుడే ప్రత్యక్ష దైవము. అటువంటి సూర్యుడు మన లోపల ఉన్నటువంటి అంధకారాన్ని పోగొడతాడు. అంత అద్భుతమైనటువంటిది ఇది 107వ సర్గ లోపల మనకు యుద్ధకాండ లోపల ఉన్నది. ఇది రామాయణంలో అత్యంత ఇష్టమైనటువంటిది వాల్మీకి మహర్షికి. 12 మంది ఆదిత్యులు అని మనము విష్ణు సహస్రనామం లోపల, తర్వాత మనము మహాభారతం లోపల
తర్వాత శ్రీ సూక్తం లోపల, వీటన్నిటి లోపల కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ 12 ఆదిత్యుల లోపల విష్ణువు అని ఏదైతే చెప్తాడో, భగవద్గీత లోపల భగవంతుడు ఏం చెప్పాడు? ఆదిత్యులలో నేను విష్ణువుని అని చెప్పేసి చెప్పాడు. ఆ ఆదిత్యుడు ఈయన అన్నమాట. అంటే విష్ణువు గురించి తెలుసుకోవడమే. ఆదిత్యానామహం విష్ణు. సో కాబట్టి అందులోపల నేను విష్ణుమూర్తిని అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఆదిత్య హృదయము అంటే ఏంటంటే విష్ణుమూర్తి హృదయము, భగవంతుడి హృదయము. భగవంతుడి హృదయం అంటే మరేదో కాదు, మన హృదయమే. చాలా పుణ్యప్రదమైనటువంటిది. దీన్ని భక్తి శ్రద్ధలతోటి పారాయణం చేసినట్లయితే వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ప్రకారము పుణ్యలోకాలను పొందుతారు. అయితే దీనితోని ఫలశ్రుతి చాలా ఉన్నాయి. సంతానం లేని వాళ్ళు చేసిన వారికి, తర్వాత అనవసరమైనటువంటి కోట్ల చుట్టూ తిరిగే వాళ్ళకి, దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళకి, అనారోగ్య పరిస్థితులలో, ఇవన్నీ ఒకటి. సరే, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు. అయితే మనకు గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆదిత్య హృదయం అనేటటువంటిది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. అందుకోసమే మనకి ఏం చేస్తారు, అర్ఘ్య రూపంలో మనము డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆచమనం చేయడం కూడా ఆచమనం అవ్వలేదు, దబదబా వెళ్ళిపోవచ్చు, సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అటువంటి గొప్ప తపశక్తితోటి అందించినటువంటి ఈ మహోన్నతమైనటువంటిది. అగస్త్యుడు మామూలు మహానుభావుడు కాదు. ఆయన రాముడికి అస్త్రాలన్నీ ఇచ్చింది ఆయనే. ఎన్ని అస్త్రాలు ఇస్తాడో ఆయన. ఇదిగాక ఇంకా గమ్మత్ ఏంటంటే రావణాసురుణ్ణి రాముడు చంపింది కూడా అగస్త్యుడు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రంతో. కాబట్టి ఏంటంటే అగస్త్యుడు కేవలం మంత్రము ఇవ్వలేదు, శక్తిని కూడా ఇచ్చాడు. కాకపోతే నువ్వు ఈ శక్తిని వాడు అని చెప్పి చెప్పలేదు. నువ్వే ఆలోచించుకో, నీ ఏ శక్తితో ఆయనను సంహరించగలిగితే ఆ శక్తితో సంహరించు. అంటే శక్తి రాముడిలో ఆల్రెడీ ఉంది. కాకపోతే ఆదిత్య హృదయంలో ఏం తెలుస్తుంది, మన లోపల నిద్రాణమైనటువంటి అన్ని రకాల శక్తులని వెలికి తీయాలి. విజయం సాధించడానికి ఆదిత్య హృదయం గొప్పది. విజయాన్ని సాధించాలి. మనలో ఉన్నటువంటి శక్తిని మనము బయటికి తీయాలి. ఎలా తీస్తాము? పరబ్రహ్మను పూజించడం ద్వారా, పరబ్రహ్మను గుర్తించడం ద్వారా. పరబ్రహ్మ ఎక్కడున్నాడు? సూర్యుడు. సూర్య మండలంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మని పూజించడం ద్వారా మనము మన లోపల దిగుల్ని పోగొట్టుకుంటాము. ఎవరి దైవత్వం వారిలోంచి వెలికి తీయాలి. రాముడు తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వెలికి తీయగలిగాడు. చెప్పాడు, బాబు దీనివల్ల నువ్వు రావణుని చాలా సులభంగా జయించగలుగుతావు. ఇది పుణ్యప్రదము, ఆరోగ్యప్రదము, జయప్రదము, అన్ని పాపాలను పోగొట్టి దీర్ఘ ఆయుష్యునిచ్చేటటువంటి ఆదిత్య హృదయం యుద్ధంలో చాలా సులువుగా నువ్వు గెలుస్తావు. అందరూ దేవుళ్ళ యొక్క రూపము ఈయననే. బ్రహ్మ, విష్ణు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతులు, దేవేంద్రుడు, కుబేరుడు, ఇక ఎవరు, యమధర్మరాజు, ఇంకా చంద్రుడు, సముద్రుడు, అందరూ నువ్వే. పితృదేవతలు, అష్టవసువులు, అశ్విని దేవతలు, మరుద్గణాలు, మనం ఎవరెవరినైతే దేవుళ్ళుగా చెప్పుకుంటూ ఉంటామో వాళ్ళందరూ నువ్వే. మనువు, స్వయంభూ మనువు, స్వారోచిష మనువు, ఈ మనువులు అందరివి నువ్వే. అందరికంటే పవిత్రమైనటువంటి అగ్నిదేవుడవు కూడా నువ్వే. కాబట్టి అన్నిట్లోపల అంతర్యామి రూపంలో ఉన్నటువంటి ఆ భగవానుడు మనకు శక్తిని అందిస్తాడు. కాబట్టి ఏంటంటే మనం ఆదిత్య హృదయం చేస్తున్నాము అంటే, సూర్యున్నే ప్రార్థిస్తున్నాము అంటే, సూర్యుడిలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రార్థిస్తున్నాము. అటువంటి పరబ్రహ్మ స్వరూపం ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో, అధర్వణ వేదంలో, అన్ని వేదాలలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో అదే ఆదిత్య హృదయము. రామాయణం కూడా వేద స్వరూపమే. రామాయణమే వేద స్వరూపము. రామాయణము రాముడు పుట్టక ముందే ఉంది. 100 కోట్ల శ్లోకాలతో ఉంది. అది తర్వాత 1 కోటి శ్లోకాలతో స్వర్గలోకంలో ఉంది. తర్వాత 24,000 శ్లోకాలతోటి మనకు వాల్మీకి అందించాడు. కాబట్టి ఈ నక్షత్రాలకు, గ్రహాలకు అందరికీ కూడా అధిపతి. ఇక్కడ ఉన్నటువంటి సకల లోకాలకు కూడా ఆయననే అధిపతి. అటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మొత్తము కూడా ఈయన యొక్క వీర్యం ద్వారానే, ఈయన యొక్క తేజస్సు ద్వారానే ఆ శక్తి మొత్తము ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది. అటువంటి వాడివైనటువంటి నువ్వే ప్రళయకాలంలో అన్నింటినీ నాశనం చేసేటటువంటి ఈశ్వరుడు కూడా నువ్వే వర్షం కురిపిస్తావు, నువ్వే డబ్బు కురిపిస్తావు, నీలోనే అగ్నిస్వరూపం ఉంది, అన్ని రూపాలు నీవే. కాబట్టి రామ, అటువంటి ఆయనను పూజ చేయడం ద్వారా నువ్వు సకల అభిష్టాలు కూడా నెరవేర్చుకోగలుగుతావు అని చెప్పి రాముణ్ణి ఆశీర్వదించడం మనము గ్రహిస్తాము ఆదిత్య హృదయంలో. ఇంత మహోన్నతమైనటువంటి సందేశం ఉన్నటువంటిది. మరి రామాయణంలో ఏం తెలుసుకుంటాం మనం? రామాయణంలో తెలుసుకునేది ఏమిటి? రామాయణం అనేటటువంటిది మహోన్నతమైనటువంటి కావ్యము. ప్రపంచం లోపల ఏ ఇతిహాసంలోనూ లేనన్ని గొప్ప విషయాలు ఇందు లోపల ఉంటాయి. మొట్టమొదట్లోనే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకుర్ముని పుంగవం అని మన రామాయణము మొట్టమొదటి శ్లోకం ఇలా ప్రారంభం అవుతుంది. అందులోపల వాల్మీకి ఆశ్రమానికి ఒకరోజు నారదుడు రావడం జరిగినప్పుడు వాల్మీకి అంటాడనమాట, ఈ ప్రపంచం లోపల మీరు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు, ముల్లోకాలు కూడా తిరుగుతూ ఉంటారు కదా,
అటువంటప్పుడు ఈ ప్రపంచంలో ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, విద్వాంసుడు, సత్యవంతుడు, సచ్చరిత్రుడు, సమర్థుడు, అందరికీ ప్రియంగా ఉండేటటువంటి వాడు, అన్ని ప్రాణాలకు హితుడైనటువంటి వాడు, మంచి తేజస్సు కలిగినటువంటి వాడు, మంచి ధైర్యవంతుడు, కోపాన్ని జయించినటువంటి వాడు, జితక్రోధుడు అంటాం కదా, ఆ జితక్రోధుడు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే కోపం వచ్చింది అంటే ఇక రణరంగంలో వెళ్ళాడు అంటే దేవతలు కూడా భయపడేంత పరాక్రమం ఉన్నటువంటి వ్యక్తి, ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడా ఎవరైనా అనగానే ఆయన అంటాడు, ఇవే కాదయ్యా, ఇంకా చాలా ఇంతకంటే కూడా ఎక్కువ లక్షణాలు ఉన్నటువంటి వాడున్నాడు, ఎన్నో సద్గుణాలు మామూలుగా మనుషులలో ఉండడం నువ్వు చూసుండవు, కానీ అటువంటి అతని పేరు రాముడు. ఇప్పుడు నువ్వు చెప్పిన 16 గుణాలే కాదు, ఇంకా గొప్ప గుణాలన్నీ కూడా ఉన్నాయో అతని లోపల. కౌసల్య గర్భం లోపల దశరథుడికి జన్మించినటువంటి వాడు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పి అతను ఏంటనుకుంటున్నావు నువ్వు, బ్రహ్మదేవుడితో సమానము, శత్రువులందరినీ కూడా ఆయన ఓడించేటటువంటి వాడు, వేదాంగాలన్నీ కూడా నోటికి వచ్చినటువంటి వాడు, అంత గొప్పవాడు అతను. పరాక్రమంలో ఇక ఆయనకు తేడా లేదు, దానం లోపల కుబేరుడు, ఇక ప్రియం మాట్లాడాలి, ధర్మం లోపల ఆయనకు ఇంకా వేరేది లేదు, అటువంటి మహోన్నతుడు అయినటువంటి వాడు అని చెప్పేసి రామాయణం మొత్తము కూడా ఆయనకి పూర్తిగా చెప్తాడన్నమాట. చిన్నగా 100 శ్లోకాలలో చెప్తాడు రాముడి గురించి. చెప్పగానే అవన్నీ వింటాడు వాల్మీకి. అవే మనసులో అలా మెదులుతూ మెదులుతూ ఉంటాయి. సరే మెదులుతూ ఉంటాయి. చివరికి ఏమవుతుందంటే ఆయన అలా వెళ్తూ వెళ్తూ సరే మధ్యాహ్నం కార్యక్రమాలు చేసుకోవడం కోసం అని చెప్పేసి తన శిష్యుణ్ణి తీసుకెళ్తాడు. తన శిష్యుణ్ణి తీసుకెళ్లి సరే తమసా నది దగ్గరికి వెళ్ళి పదయ్య మధ్యాహ్నం కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి వస్తూ ఉంటే దారి లోపల ఒక వేటగాడు ఏం చేస్తాడంటే వాడు 2 పక్షులు ఆనందంగా ఉన్న సమయం లోపల ఒక పక్షిని చంపేస్తాడనమాట బాణం వేసి. చంపేయగానే గుండె ఈయనకు చాలా బాధపడిపోతుంది. మా నిషాద ప్రతిష్టాంత్వ అని ఏదైతే శ్లోకం మనం విన్నామో దాని ప్రకారం ఏంటంటే, ఓ నిషాదుడా, ఇంత పాపాత్ముడా నువ్వు, ఈ కామంతో ఉన్నటువంటి ఈ 2 క్రౌంచ మిథునం లోపల ఉన్నటువంటి ఒక పక్షిని నువ్వు దారుణంగా చంపావు కదరా, నువ్వు ఇక ఎక్కువ కాలం జీవించవులే అని చెప్పేసి శాపం పెడతాడు. పెట్టిన తర్వాత ఆయనకి ఇంటికి వస్తాడు, చదువుతూ ఉంటాడు. మా నిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతి సమా యత్ క్రౌంచ మిథునాదేక మవదీహి కామమోహితం. అంత మంచిగా అనిపిస్తుంటుంది. ఇదేమిటి నేను రాసినటువంటి శ్లోకం చాలా మంచిగా అనిపిస్తుంది ఏంటి అని చూస్తే అనుష్ఠుప్ ఛందస్సులో అద్భుతంగా తబలాలకు, వాయిద్యాలకు అన్నిటికీ కూడా వీలయ్యేటటువంటి స్వరం లోపల చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మళ్ళీ మళ్ళీ అదే శ్లోకం తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరిగిన తర్వాత చూస్తే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, రాముడు ఏ విధంగానైతే రావణ శూర్పణఖ ముక్కు కోసి రావణాసురుని వధించాడో, కామానికి గురైనటువంటి రావణుని వధించి శూర్పణఖ ముక్కు కోసి, అటువంటి వాక్యంగా ఉంటుంది. ఈయనకు అర్థం కాదు ఏంటి ఇది అని చెప్పి. అంతలోకే బ్రహ్మదేవుడు వస్తాడు, వచ్చేసి చెప్తాడు, ఇది లేదయ్యా, నువ్వు రామాయణం రాసి తీరాలి, నువ్వు ఆల్రెడీ నారదుడి దగ్గర అన్ని విన్నావు కదా, ఇప్పుడు ఏంటంటే నీకు మొత్తం నేను దివ్య దృష్టిస్తాను, రామాయణాన్ని అంతా కూడా మనస్ఫూర్తిగా నువ్వు కళ్ళ ముందు ఎంతైతే చూసావో దానికి తగ్గట్టుగా నువ్వు రాయాలి అనగానే ఈయన ఒక్కసారిగా సరే అంటాడు. అనేసి ఇక కూర్చుంటాడు. అంటాడనమాట, ఈ రామాయణం నువ్వు రాస్తే ఇదేంటంటే ప్రతి చోట కూడా ఉండిపోవాలి, ఎన్ని కోట్ల సంవత్సరాలైనా కూడా రామాయణం ఉండాలి, అందుకే హిందూ ధర్మం లోపల రామాయణం చదివితే వేదంతో సమానము అని చెప్పేసి చెప్తారు. ఈ ప్రపంచం ఉన్నంత కాలం, పర్వతాలు ఉన్నంత కాలం, నదులు ప్రవహించినంత కాలము, సముద్రాలన్నీ ఉన్నంత కాలము, జీవులు ఉన్నంత కాలము, ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు సంచరిస్తూ ఈ రామాయణాన్ని నువ్వు ప్రచారం చేయగలుగుతావు. అందుకే మనకు రామాలయ యొక్క నిర్మాణము అంత గొప్పగా అయిందనమాట అని చెప్పేసి వెళ్తాడు. ఈయన రాత్రి పగలు రాస్తాడు. రాసిన తర్వాత దాన్ని ప్రచారం చేయాలి. ఎలా ప్రచారం చేయాలి? రాముడి రూపంలోనే తన దగ్గర ఉన్నటువంటి లవకుశులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా పాడిస్తారు. పాడించేసరికి ఇక వాళ్ళు ఎంత ఆనందంగానో పాడుతూ ఉంటారు. వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. వాళ్ళ గానానికి ఆ రాసిన ఆయన ఈయననే కొద్దిగా ఆశ్చర్యపోతాడు. ఇది నేనేనా రాసింది? నేను రాసి ఎంతైతే అనుభవం నా లోపల వచ్చిందో ప్రతి చోట కూడా నాకు రాముడే కనిపించాడు. అంతరామమయం అని ఎలా అయితే ప్రపంచమంతా రామమయం లాగా కనిపించిందో అలాగే ఈయనకేంటంటే ఇది వింటున్నప్పుడు మరింత ఆనందం కనిపిస్తుంది అన్నమాట. కనిపించేసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. 24,000 శ్లోకాల లోపల బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ ముఖ్యమైనటువంటి కాండలుగా. అయితే తర్వాత ఉత్తరాకాండ కూడా ఎలా కలిపారో మొత్తం మీద కలిపారు. సో అది కూడా కలుపుకుంటే 7 కాండాలు అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఇవన్నీ జరిపిన తర్వాత వీళ్ళందరూ చక్కగా అన్ని ఊర్లలో పాటలు పాడుతూ ఉంటారు. అదే రాముడు చూసి రాముడు అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు పాటలు పాడుతున్నారు, ఎవరో పిల్లలు అని చెప్పి పక్క మంత్రుల్ని వాళ్ళని అడిగితే వాళ్ళంటారు, రామా వాళ్ళు నీ గురించే పాటలు పాడుతున్నారు అంటే, సరే అయితే లోపలికి పిలుచుకుని అంటాడు. వాళ్ళకి చక్కగా గౌరవం ఇచ్చి తన దగ్గర పాడించుకుంటాడు. పాడించుకోగానే అప్పుడు వాళ్ళు పాడిస్తారు అనమాట. ఏంటంటే ఇది ఈ వంశం పేరు ఇక్ష్వాకు వంశం. రాముడు వింటూ సంతోషంగా ఇలా చూస్తూ ఉంటాడు. వాళ్ళని చూస్తుంటే ఏదో తెలియని ప్రేమ.
చూడ్డానికేమో బ్రాహ్మణ పిల్లలు, కానీ క్షత్రియ రాజసం వాళ్ళ నుంచి ఉట్టిపడుతూ ఉంటుంది. గొంతు చూస్తేనేమో మధురంగా ఉంటుంది. అలా వాళ్ళని చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళు చెప్తారనమాట, ఈ వంశం సూర్య వంశము మనువుతో ప్రారంభమైంది, ఇక్ష్వాకు అలా 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 ముందుకు వచ్చినటువంటి ఇందులో అలా అనేక మంది మహారాజులు దీన్ని పరిపాలించారు. అందులోపల మహోన్నతుడైనటువంటి దశరథ మహారాజు, ఆయనకి ఇలా అనేక మంది భార్యలు, అందులో ముగ్గురు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈయనకి ఎంత ధర్మ వర్తనము ఉన్నటువంటి వాడైనా, ఈయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధార్మికులే, అందరూ విద్యావంతులు, అందరూ కూడా సహాయం చేసే వాళ్ళే, సత్యవాదులు, సంతుష్టులు, అందరూ ఆనందంగా ఉన్న వాళ్ళు, అంతా బాగుంది. కానీ ఈయనకి ఏంటంటే బాధగా ఉంది. ఏంటంటే పుత్ర సంతానం లేదు అని చెప్పేసి, అందుకని చెప్పి బాధపడుతూ ఉంటే, అప్పుడు వీళ్ళ మంత్రి ఉంటాడు, ప్లస్ ఆయన సుమంత్రుడునే, ఆయన ఏం చేస్తారంటే ఈయనకు డ్రైవింగ్ అది కూడా చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు రథ సారథిగా. ఆయన అంటాడు, కాదయ్యా ఋష్యశృంగుడు అని ఒక ఆయన ఉన్నాడు అనగానే, అప్పుడు ఈయన వెళ్ళి వశిష్ఠుడిని అడుగుతాడు, ఇట్లా ఋష్యశృంగుడు ద్వారా పుత్రకామేష్టి చేస్తే అవుతాడు, తప్పక అవుతుంది, ఋష్యశృంగుడిని పిలిపించు, ఇప్పుడు ఈ మధ్య అంగరాజ్యంలోనే ఉన్నాడు, అంగరాజ్యాధిపతి నీకు చాలా మిత్రుడు కూడా అనగానే పుత్రకామేష్టి యాగం జరిపించడము, అందులో దొరికినటువంటి పాయసం ద్వారా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా జన్మించడము జరుగుతుంది అనమాట. రాముడు ముందు, తర్వాత భరతుడు, తర్వాత తర్వాత లక్ష్మణుడు, తర్వాత క్షత్రియుడు. ఈ విధంగా చక్కగా పిల్లలందరూ కూడా పెరుగుతూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. సో చూస్తే ఈయన పిల్లల్ని చూస్తూ ఎంతసేపు సంతోషపడిపోతూ ఉంటాడు. తన జీవితంలో ఇక మరే విధమైనటువంటి బాధ లేదన్నమాట. సో అందులోపల సద్గుణాలలో శ్రేష్ఠుడైనటువంటి రాముడు, మరి రాముడు చక్కగా వివాహం కూడా చేసుకోవడం మనం తెలుసుకున్నాము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, ఓకే, సీత, ఊర్మిళ, తర్వాత మాండవి, శృతకీర్తి, ఈ నలుగురితోటి పెళ్లి చేసుకోవడం కూడా మనం నిన్న తెలుసుకున్నాము. అలా వివాహం అయిపోయిన తర్వాత శివధనుస్సుని ఛేదించి జనకుడి దగ్గర వాళ్ళని చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వారు వెనకొచ్చిన తర్వాత ఆనందంగా ఉన్న సమయంలో దశరథ మహారాజు అందరిలోకి కూడా గొప్పవాడైనటువంటి రాముడికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలి. అదే సమయం లోపల కైకేయి ఎప్పుడో ఇచ్చినటువంటి వరాలను గుర్తు చేస్తుంది. ఆ 2 వరాలు నువ్వు తీర్చాలి అనగానే, అప్పుడు ఏమైతుంది, ఇక తప్పకుండా అప్పుడు ఏం చేస్తాడు, ఆ 2 వరాలు తీర్చాల్సినటువంటిది వస్తుంది. ఇక అప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఇక రాముడు వెళ్తాడు ముందు, అక్కడి నుంచి జనాలందరూ కూడా వెంట వస్తూ ఉంటారు. ముందుగా శృంగి బేరీపురం అని చెప్పి అక్కడికి వెళ్తాడు. గుహుడు ఉంటాడు, ఆయన ఏం చేస్తాడంటే గంగా నది దాటిస్తాడు. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ భరద్వాజ మహర్షిని సందర్శిస్తే ఆయన అంటాడు, జనాలంతా నీ వెంటొస్తున్నారు, పోయి ఆ చిత్రకూటం దగ్గర ఉండు అంటాడు. చిత్రకూటంలో ఉన్నప్పుడే భరతుడు వీళ్ళని కలుసుకోవడము, చిత్రకూట వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తెలుసు, భరతుడు వీళ్ళని కలుసుకోవడం జరుగుతుంది. కలుసుకుని ఈయన పాదరక్షలు తీసుకుని, నేను మాత్రము నీవు లేకుండా రాజ్యాన్ని పరిపాలించను, నాన్నగారు కూడా ప్రాణాలు పోయాయి, ఇప్పుడు ఆయన నాన్నగారు కూడా ఇక్కడ లోకంలో లేరు, కాబట్టి నేను ఇంకా వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించే ఇది లేదు అని చెప్పి చిత్రకూటంలోనే మళ్ళీ రాముడు తండ్రికి అక్కడ ఇవి జరుపుతాడన్నమాట, నివాళులు ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ. సో అది కూడా మనం చిత్రకూటం లోపల చూడవచ్చు. ఆ తర్వాత ఇక భరతుడు వెనక్కి వెళ్ళిపోయి నంది గ్రామము, అంటే 14 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఉంటుంది, అయోధ్య నుంచి. అక్కడ ఉండి రాజ్యానికి రాముడే ప్రభువు, ఆయన వచ్చేదాకా నేను కూడా రాముడిలాగే నారబట్టలు వేసుకుని ఉంటాను అని చెప్పేసి అంటాడు అనమాట. ఈ విధంగా రాముడు బంధులోంచి బయలుదేరుతాడు. ఇక రాముడికి ఏ విధమైన ఇష్టము లేదు, రాజ్యం పరిపాలించడము లేదు, ఏమీ లేదు, తండ్రి సంతోషంగా ఉండాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు తండ్రి లేడు, ఇలా బాధపడుతూ ఉంటాడు. సరే ఇంక ఇక్కడ ఈ భరతుడు నందిగ్రామం వెళ్ళిపోగానే చిత్రకూటంలో రాముడు ఉన్నాడని తెలిసి అందరూ చిత్రకూటంకి రావడం మొదలెడతారు. ఇక రాముడు అంటాడు, ఇలా పని కాదని చెప్పేసి అక్కడి నుంచి దండకారణ్యం, అంటే మధ్యప్రదేశ్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడి నుంచి మొదలెట్టి మనకి ఇక్కడ నాసిక్ త్రయంబక్ దగ్గర ఉన్నటువంటిది వరకు అక్కడికి వెళ్తూ ఉంటానని చెప్పి దారి లోపల శరభంగ మహర్షిని కలుస్తాడు, సుతీష్ణుని కలుస్తాడు, అక్కడ ఈ అగస్త్యుని కూడా కలుస్తాడు. అప్పుడు అగస్త్యుడు అనేక రకాల బాణాలు ఇస్తాడు. ఇదే కాకుండా ప్రారంభం లోపల ఇతను పూతనని ఇతను ఆమె పేరేంటి తాటకి, మారీచుడు, సుబాహుడు వీరితో యుద్ధం జరిగినప్పుడు కూడా అప్పుడు విశ్వామిత్రుడు ఎన్నో ఆయుధాలు ఇస్తారు రామలక్ష్మణులకి. అలాగా అక్కడ దొరికిన ఆయుధాలు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈయన దగ్గర అగస్త్యుడు దొరికినటువంటి బ్రహ్మాస్త్రము, తర్వాత కత్తి, తర్వాత అక్షయ తూణీరం, ఇవన్నీ కూడా తీసుకుని రాముడు సంతోషంగా ఇంకా అందులోంచి వెళ్తూ ఉంటాడు. ఈ అడవిలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా నేను సంహరిస్తాను అని చెప్పేసి అంటాడు. అలా ముందుకెళ్తాడు. ఎంతో మంది రాక్షసులని రాముడు సంహరిస్తూ ఉంటే ఇదే సమయం లోపల శూర్పణఖ రావడము, ఆమె లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళడము, లక్ష్మణుడికి రాముడి దగ్గరికి పంపించడము, రాముడు మళ్ళీ లక్ష్మణుడి దగ్గరికి పంపించడము. ఇందులోపల ఆమె ఉంటుంది, ఇదంతా కూడా సీత వల్లే జరిగిందని చెప్పి సీతను తుదముట్టించాలనుకుంటుంది. ఆ సమయం లోపల లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు పోయడము, అప్పుడు ఆమె వెళ్ళి రావణాసురుడికి తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు రావణాసురుడు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఖరదూషణ, త్రిశర అని చెప్పి ముగ్గురిని పంపిస్తాడు. అందరినీ కూడా ఒక్క రాముడే అంతమందిని 14,000 మందిని సంహరిస్తాడనమాట. ఇక అప్పుడు మారీచుడిని ఒక జింక రూపం లోపల వెళ్ళమని చెప్పేసి రావణాసురుడు చెప్తాడు, సీతాదేవిని ఎలా అయినా సరే మోసగించి ఎత్తుకొచ్చేద్దాము అని చెప్పేసి
చెప్పగానే అప్పుడు అతను అంటాడు, వద్దొద్దయ్యా తప్పు, రాముడు చాలా గొప్పవాడు, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు గొప్పవాడయ్యా అని చెప్తే కూడా వినడు. నేను నిన్ను సలహా అడగలేదు, నిన్ను పని చేశాను. రాజు నిన్ను సలహా అడగక ముందు నువ్వు సలహా ఇవ్వమని ఎవరు చెప్పారు అని చెప్పి అతన్ని కూడా తిడతాడు. చివర తను మాయలేడి రూపంలో రావడము, తర్వాత రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకుపోవడము జరుగుతుంది అనమాట. జరగగానే ఇంకా ఏమవుతుంది, పాపం ఎంతో విలపిస్తూ ఉంటాడు రాముడు, ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి జటాయువు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారము తను దక్షిణం వైపుకు పయనిస్తూ అక్కడికి వచ్చి శబరి దగ్గరికి వచ్చి, శబరి దగ్గర నుంచి మెల్ల అంటే కర్ణాటక అట్లా వచ్చాడు అనమాట. అక్కడికి వచ్చేసేసి కర్ణాటక కేరళ అక్కడ వైపు వచ్చేసేసి అక్కడి నుంచి వచ్చేసి మెల్లగా ఈ వాలి సుగ్రీవులు ఎవరైతే ఉంటారో ఆ ఘట్టం అంతా కూడా అక్కడ జరుగుతుంది. అక్కడ సుగ్రీవుడితో స్నేహం జరపడము, ఆంజనేయ స్వామి పరిచయం కావడము, ఆంజనేయ స్వామి మొదటి మాటల్లోనే ఈయనకు అద్భుతంగా కనిపించడం జరుగుతుంది అనమాట. అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఇతని మాటలు ఋగ్వేదంలో మంత్రాలలాగా ఉన్నాయి, సామవేదం పాటల్లాగా ఉన్నాయి, యజ్ఞ విధుల్లాగా క్రతువులలాగా ఈయన చేసేటటువంటి పనులన్నీ ఉన్నాయి. అదనమే ఉన్న వేదంలో ఉన్నట్టుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా కూడా ఈయనకుంది అని చెప్పి రాముడు మొదటి చూపుల్లోనే హనుమంతుడిని ఎంతగానో ఇష్టపడడం జరుగుతుంది అనమాట. సరే అక్కడి నుంచి ఇక తర్వాత వాలి సంహారం. ఎవరో మ్యూట్ లో లేరు, మ్యూట్ పెట్టుకోండి. వాలి సంహారం ఎవరు మ్యూట్ లో లేరండి ప్లీజ్. నేను ఆవిడని మ్యూట్ చేసేసాను. సో ఆ విధంగా అక్కడ వాలిని సంహరించడము, సుగ్రీవుడు తర్వాత రాజ్యాభిషేకం చేస్తాడు. రాజ్యాభిషేకం చేస్తూ రాముడి గురించి మర్చిపోతాడు. మర్చిపోగానే ఈయన అంటాడు, లక్ష్మణ ఏంటి ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అనుకుంటే ఈయన కాస్త మర్చిపోయాడు అంటే, అన్నయ్య నువ్వు భయపడకు నేను వెళ్తానని చెప్పి వెళ్ళడము. ఇతను అక్కడికి వెళ్ళి అప్పుడు బెదిరించగానే అప్పుడు వెంటనే సుగ్రీవుడు మళ్ళీ అన్ని గుర్తుకొచ్చిన వాడై అప్పుడు వెంటనే హనుమంతుడు కూడా వచ్చి మాట్లాడతాడు. అప్పుడు మాట్లాడగానే అనుకున్నట్టుగానే నలుగు దిశల్లోకి కూడా ఎంతో మంది వానరులను పంపిస్తాడు సుగ్రీవుడు. సుగ్రీవుడికి ఉన్నటువంటి తెలివితేటలు ఏంటంటే హీ వాజ్ ఏ వైడ్ ట్రావెలర్, చాలా ప్రయాణం చేసినటువంటి వాడు. ప్రతి దిశలో వచ్చేటటువంటి ఇబ్బందులు, ఎవరెవరిని కలవచ్చు, ఎలా జనాలు అన్ని చెప్తాడనమాట. చెప్తే మొత్తం మీద ఈ సౌత్ ఏదైతే ఉంటుందో ఇటు మాత్రము హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఇటు పంపిస్తాడు సౌత్ కి. హనుమంతుడికి ఈయన తన ఉంగరం కూడా ఇవ్వడము జరుగుతుంది. అప్పుడు హనుమంతుడు అక్కడ ముందు తన శక్తి తెలియదు హనుమంతుడికి కూడా. అప్పుడు జాంబవంతుడు వచ్చి హనుమంతుడికి తన జన్మ వృత్తాంతం చెప్పగానే హనుమంతుడికి తన శక్తి వచ్చి తన శరీరాన్ని పెంచగలుగుతాడు. 100 యోజనాలు ఓఫ్ ఇంతేనా అంటాడు. అనేసేసి ఒక్కసారిగా మహేంద్ర పర్వతం మీదకి ఇట్లా రన్వే మీద పరిగెత్తుతున్నట్టుగా పరిగెడుతూ ఉంటాడు. ఇలా పరిగెత్తి ఆయన పరిగెడుతుంటే మొత్తం అన్ని పర్వతాలు కదిలిపోతూ ఉంటాయి, చెట్లు చేమలన్నీ ఊగిపోతూ ఉంటాయి. అలా పరిగెత్తి ఒక్కసారిగా ఇట్లా ఫ్లైట్ ఎలా అయితే లేచిపోతుందో గాలిలో, అలా ఆంజనేయ స్వామి గాలిలో లేస్తాడు. లేవగానే ముందుగా ఆయనకు మైనాకుడు ఎదురవుతాడు. బాబు నేను మైనాక పర్వతాన్నయ్యా, నేను మేనాదేవి వాళ్ళ తమ్ముణ్ణి, నువ్వు నా దగ్గర ఆతిథ్యం స్వీకరించాలి అంటే ఆయనకు దండం పెట్టి వచ్చేటప్పుడు చేస్తాను మళ్ళీ అని వెళ్ళిపోతాడు. తర్వాత ఒక నాగదేవత ఉంటుంది సురస, ఆవిడంటుంది బాబు మా దగ్గర నువ్వు చక్కగా ఒక ఆతిథ్యం స్వీకరించాలి అంటే ఆవిడ దగ్గర కూడా స్వీకరించారు. అక్కడి నుంచి ఒక ఛాయాగ్రాహి ఉంటుంది సింహిక అని, ఆమె ఏం చేస్తుందంటే ఇతని నీడని బట్టి సముద్రంలోకి లాగేస్తూ ఉంటుంది అనమాట. ఆమె శరీరంలోకి వెళ్ళి ఆమెను గుద్ది చంపేస్తాడు. చంపేసి చివరికి లంకిని దగ్గరికి వెళ్ళడము, ఆ లంకిని తప్పించుకుని ఇక లంకా నగరం చూసి షాక్ అయిపోతాడు ఆంజనేయ స్వామి. సుందరమైనటువంటి లంకా నగరం, అది చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటాడు. అన్ని సకల భోగాలకు కూడా అదే మూలం. అటువంటి లంకా నగరం అంతా కూడా తిరిగి కొంతసేపు మండోదరిని చూసి సీతాదేవి అనుకుంటాడు. అలా ఎన్నో సార్లు చూసి చివరికి కాదు ఇక నేను ఆత్మహత్య చేసుకుందాము అనుకునే సమయం లోపల తను సీతాదేవిని చూడడం జరుగుతుంది. అప్పుడే సీతాదేవిని అందరూ రాక్షస యువతులందరూ బాధ పెడుతుంటే త్రిజట తన స్వప్న వృత్తాంతం చెబుతుంది. సీతాదేవినేమి అనకండి, రావణాసురుడికి చెడు రోజులు వచ్చినట్టుగా నాకు కల వచ్చింది అని. వాళ్ళందరూ వెళ్ళిపోయాక హనుమంతుడు సీతాదేవికి రామ కథను పాడుతూ సీతాదేవికి దగ్గర అవ్వడము, సీతాదేవి నమ్మకాన్ని చూడగొనడము, తర్వాత ఆవిడ ఇచ్చినటువంటి చూడమణిని స్వీకరించడము జరుగుతుంది. ఆ తర్వాత లంకని కాలుస్తాడు. కాల్చిన తర్వాత రావణాసురుడిని చూసి ఆయన యొక్క కుమారులను కొంతమందిని చంపి, అందులో అక్షయ కుమారుడు అనే వాడిని చాలా ఇష్టపడినటువంటి కుమారుడు అన్నమాట రావణాసురుడికి, అతన్ని చంపుతాడు. చివరికి ఇంద్రజిత్ వచ్చి తన్ని బ్రహ్మాస్త్రంతో బంధిస్తాడు. అయితే బ్రహ్మాస్త్రం ఆంజనేయ స్వామిని బంధించదు, అయినప్పటికీ కూడా బ్రహ్మాస్త్రాన్ని గౌరవిస్తూ ఉంటాడు. అది కాక ఏంటంటే ఒకసారి రావణాసురుడిని వాళ్ళని వీళ్ళని అందరినీ చూడొచ్చు అని చెప్పి వెళ్తాడు సభలోకి. వెళ్ళినప్పుడు అందరినీ పరిశీలిస్తాడు జాగ్రత్తగా. బుద్ధి మతాం వరిష్టం అంటారు అందుకే ఆంజనేయ స్వామిని. అప్పుడు అక్కడ చూస్తాడు ఆయన, అన్ని చూస్తాడు. చూసిన తర్వాత విభీషణుడు మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి గుర్తిస్తాడు. అందరికీ కూడా తన సందేశాన్ని అందిస్తాడు. లంకను కాలుస్తాడు. తర్వాత వచ్చి దృష్టా సీత అని అంటాడు.
అంతే. అంటే చూశాను సీతను అంటాడు. సీతను చూశాను అన్నాడు. ఎందుకంటే సీతను అంటే నెక్స్ట్ పాయింట్ ఏంది, చూశాడు చూడలేదు అని 2 డౌట్స్ వస్తాయి. సీతను అంటే వాట్ నెక్స్ట్, ఆ భయం ఉంటుంది అందరిలో. అందుకని చూశాను అంటాడు. అయిపోయింది. ఇక తర్వాత ఇక సీతను అన్నా అనకపోయినా ఓకే, చూశాను సీతను. అందరూ యాంగ్షియస్ గా ఉంటారు కదా, వారందరూ కూడా సంతోషపడ్డాము. అప్పుడు అందరూ కలిసి ఇంకా వానర సేన అందరూ కలిసి వస్తారు. అప్పుడు వీళ్ళందరి లోపల నలుడు అనేటటువంటి ఒక ఇంజనీర్ ఉంటాడు. అప్పుడు వారి సహాయంతో రాముడు సముద్రుడిని బెదిరించిన 4 రోజుల తర్వాత అప్పుడు సముద్రుడు దారి ఇవ్వడము, అక్కడ వీరు ఒక రకమైనటువంటి ఒక గొప్ప కన్స్ట్రక్షన్ చేస్తారు, రామసేతు అని చెప్పి. అది చేసిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఏమైతుంది, ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి. యుద్ధం ప్రారంభమవుతుంది. అనేక మంది రాక్షసులు చనిపోతూ ఉంటారు. చాలా దారుణంగా చనిపోతూ ఉంటారు రాక్షసులందరూ కూడా. అది చనిపోయిన కొద్ది కొత్త రాక్షసులను మళ్ళీ పంపిస్తూ ఉంటాడు రావణాసురుడు. పంపిస్తూ ఉంటాడు. ఏం చేయాలో తెలియదు. ఇది పని కాదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఇంద్రజిత్తును పంపిస్తాడు. ఇంద్రజిత్తు పంపిస్తే ఇంద్రజిత్తు ఊరుకుంటాడా? ఇంద్రజిత్తు చాలా బలమైనటువంటి వాడు. వెళ్ళేసి రాముణ్ణి లక్ష్మణుణ్ణి బంధించేస్తాడు. బంధించేసేస్తాడు. ఎట్లాగా విపరీతమైన బాణాలు వేస్తాడు, నాగబంధంతో వేస్తాడు. ఎలాగ ఇప్పుడు రాముడు పట్టుబడిపోయాడు. పట్టుబడిపోయిన తర్వాత రాముడిని లక్ష్మణుడిని కట్టేస్తారు. అప్పుడు గరుత్మంతుడిని పిలిపిస్తారు. పిలిపించి అప్పుడు రామలక్ష్మణుడిని విడిపిస్తారు అన్నమాట. విడిపించగానే అప్పుడు ఇంకా రామలక్ష్మణులు విడిపోగానే అప్పుడు ఇంకా అమ్మయ్య సంతోషపడతారు వీళ్ళు. అలా ఇంద్రజిత్తు రావడము, మాట మాటకి వీళ్ళని కొడుతూ వెళ్ళడము ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సరే, ఈ విధంగా కపటంగా ఆయన కనిపించకుండా కూడా చేస్తుంటాడు ఇంద్రజిత్తు. సరే, ఇంక ఇది పని కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి ఈ రాముడు లక్ష్మణుడు విడిపోయారు. గరుత్మంతుడు వచ్చి ఈ నాగబంధం నుంచి విడిపించాడు, రామలక్ష్మణుడు చనిపోలేదు అన్న విషయం తెలియగానే అప్పుడు ఇంకా రావణుడికి ఇంకా కోపంగా వస్తుంది. సో అప్పుడు ధూమ్రాక్షుడు అని ఒకడు ఉంటాడు, వాడిని హనుమంతుడు చంపేస్తాడు అనమాట. సరే, ఇక వెళ్ళిన తర్వాత ఇది పని కాదు, ఈ శత్రువులందరూ కూడా బాగా చుట్టుముట్టులు బాగా ఇది చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సామర్థ్యము నేను, కుంభకర్ణుడు, ఈ ప్రహస్తుడు, తర్వాత నికంబుడు అని ఒక ఆయన ఉంటాడు, నికుంభుడు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వెళ్ళి వాళ్ళని మనం ఏ విధంగానైనా సరే మనం వెళ్ళి భయపెట్టాలి, మనం వెళ్ళి ఈయన వీళ్ళందరినీ కూడా మనము సంహరించాలి అని. సరే, ముందు ఏం చేస్తారంటే ఇతన్ని కుంభకర్ణుడిని నిద్రలేపుదాం ఫస్ట్ అని చెప్పేసి. అంటే మరి అంతకంటే ముందు రావణాసురుడు అంటాడు నేను ఒకసారి పరిస్థితి చూస్తానని. ముందు రావణాసురుడు వెళ్తాడు. వెళ్ళగానే ఎదురుగా ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. కనిపించగానే ఆంజనేయ స్వామి అంటాడు, వెళ్ళి నువ్వు రాముడితో ఫైటింగ్ చేసే ముందు నాతో కొద్దిసేపు యుద్ధం చెయ్యి అంటాడు. అనగానే ఎలా యుద్ధం చేద్దామంటే కొట్టుకుందాం అంటాడు. సరే కొట్టుకుందాం రా అని చెప్పేసి ఇద్దరు రెడీగా కూర్చుంటారు. కొట్టగానే అప్పుడు ఏం చేస్తాడు, రావణాసురుడు ముందు ఒక్క గుద్దుతాడు ఆంజనేయ స్వామి. కొట్టగానే ఆంజనేయ స్వామి ఇలా 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 ఊగి ఊగి ఆల్మోస్ట్ స్పృహ తప్పి పడిపోతాడు. పడిపోయి లేచి అప్పుడు ఓకే ఇప్పుడు నేను ఒక గుద్దుతాను అని చెప్పి ఒక గుద్దుతాడు. గుద్దగానే రావణాసుడు ఇంకా లేవలేడిగా, అంత దారుణమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతాడు. చాలా సేపు అయిన తర్వాత లేస్తాడు. లేవగానే అప్పుడు హనుమంతుడు అంటాడు, ఓకే వనాల్ ఇప్పుడు మనం బెస్ట్ ఆఫ్ 3 చేసుకుందాము అంటాడు. బెస్ట్ ఆఫ్ 3 అనగానే రావణాసుడు అక్కడి నుంచి పారిపోతాడు. వెంటనే పారిపోయి నాకు నీతో కాదు గొడవ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే ఇంకప్పుడు ఈ విధంగా హనుమంతుడి చేతిలో దెబ్బలు తిన్నాక రాముడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రాముడు ఊరుకోడిగా, రాముడు కూడా కోపంతో విపరీతంగా ఇతడి శస్త్రాలన్నీ ఛేదిస్తాడు. ఇతని జుట్టు మించికి కిరీటాన్ని ఎగరగొట్టేస్తాడు. ఇదంతా కూడా పడగొట్టేస్తాడు. రథసారథిని చంపేస్తాడు. ఇలా చంపగానే ఆశ్చర్యపోతాడు అనమాట. ఎందుకంటే ఒక పెద్ద వజ్రాయుధం దెబ్బ తగిలినా కూడా నాకేం కాదు, అలాంటి రాముడు తగిలిన దెబ్బలతోటి నేను ఇది చేయాలని. అప్పుడు రాముడు ఇక ఎలా అయిపోతాడంటే ఇక అన్ని కోల్పోయిన వాడిలాగా అవుతాడు. అప్పుడు రాముడు అంటాడు అనమాట, రావణ బాగా కష్టపడ్డావు, వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు నీకు టైం వచ్చినప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ రా, ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుందాం, మన బలం ఎంతో చూపించుకుందామని. దాంతో రావణుడు ఒక్కసారిగా ఇదవుతాడు. ఎందుకంటే అప్పటిదాకా లక్ష్మణుడిని బాగా కొట్టాను, వీళ్ళని బాగా అందరినీ కూడా బాగా పడగొడతాడు రావణాసుడు. వానరులను చాలా మందిని చంపేశాను అని సంతోషపడుతూ ఉంటాడు. ఇక తనకి కోపం వస్తుంది. ఇక లాభం లేదని చెప్పి కుంభకర్ణుని లేపాలి అంటారు. అప్పుడు కుంభకర్ణుని లేపుతారనమాట. లేపి ఆయనకు కావలసినటువంటి ఆహారం అంతా ఇచ్చి, చూడు అంతా బాగానే ఉంది, వాడు నన్ను కూడా అవమానం చేశారు, ఇక నువ్వు నీకున్న శక్తి ద్వారా నువ్వు వెళ్ళాలి. దానికి తోడు విభీషణుడు కూడా వాళ్ళ పార్టీలో కలిసిపోయాడు, మన రహస్యాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాడు, కాబట్టి ఇక నువ్వు రావడమే ఇది. అప్పుడు ఆయన అంటాడు అనమాట, అన్నా నువ్వు గర్వం ఉంది, ఆ గర్వం వల్ల నువ్వు అందరి మాటలు వినకుండా తయారయ్యావు, ఇంతమంది నీకు చెప్తున్నా వినవేంది, జనరల్ యుద్ధం అంటే సామధాన భేద దండోపాయాలు అంటారు, నువ్వు ఏం చేస్తున్నావు అన్నయ్య, ఇది న్యాయం కాదు నీకు అని అనగానే ఈయనకు కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన అంటాడనమాట, నాకు కష్టం వచ్చిందిరా తమ్ముడా అంటే నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడతావా, గడిచిందేదో గడిచిపోయింది. బుద్ధిమంతులు ఎప్పుడూ కూడా కుంభకర్ణ అయిపోయిన దాని గురించి ఆలోచించరు, ఏం చెయ్యాలి ఇప్పుడు అనేది మనం ఆలోచించాలి. ఏదో ప్రాబ్లం ఉన్న వ్యక్తిని తన స్నేహితుడైనప్పుడు ఆదుకునేవాడే నిజమైనటువంటి వాడు. నువ్వు నీతి చెప్తూ నాకు కూర్చుంటే ఎట్లాగా అనగా నేను అంటాడు, అయ్యయ్యో అలా కాదన్నయ్య, నేను నీకు ప్రేమ పాత్రుడిని,
నువ్వు ఏం చేసినా సరే నేను నీ వైపే ఉంటాను, నేను బతికి ఉండగా నీకు ఏ విధమైనటువంటిది రాదు, అందరినీ చంపి తీరుతాను నేను అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళేసి ఇక దారుణంగా కొట్లాటలు మొదలెడతాడు. వెళ్ళిన తర్వాత అందరూ సైన్యం దొరికిన వానరులను దొరికినట్టుగా తినేస్తూ ఉంటాడు, చంపేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ అంగదుడు వెళ్ళి కొద్దిసేపు కొట్లాడతాడు. ఆంజనేయ స్వామి కొట్లాడగానే ఆంజనేయ స్వామిని ఒక్క గుద్దు గుద్దుతాడు. ఆంజనేయ స్వామి రక్తం కక్కుని అక్కడ పడిపోతాడు. పడిపోగానే ఇంకా ఏం చేయాలో తెలియదు అనమాట. ఇలాగా చేస్తే సుగ్రీవుడు వచ్చి చాలా సేపు పోరాడతాడు. ఇక శూలం తీసుకుని వస్తాడు సుగ్రీవుడు, తను కూడా పొడుస్తాడు. వాడికి కొద్దిగా రక్తం అవుతుంది, కొద్దిగా ఇదవుతుంది. వాడికి ఫైనల్లీ అర్థమవుతుంది ఏంటంటే సుగ్రీవుడు ఉన్న వాళ్ళలో చాలా స్ట్రాంగ్ అని చెప్పి అర్థమవుతుంది. అర్థమై వాడేం చేస్తాడంటే సుగ్రీవుని కొట్టగానే సుగ్రీవుడు కూడా తప్పి పడిపోతాడు. పడిపోగానే సుగ్రీవుని బుధం మీద వేసుకుంటాడు కుంభకర్ణుడు. వేసుకొని వీడిని పట్టకపోతే ఎవడు ఇక జోలికి రాదని చెప్పి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మధ్యలో సుగ్రీవుడికి మెలకు వస్తుంది. రాగానే చెవులు ఇవన్నీ కొరకడము, తన కాళ్ళతోటి వాడి శరీరాన్ని అంతా గిచ్చడము, ఇవన్నీ రామాయణంలో ఉన్నాయి. తర్వాత సార్ మీరు మీ ఫ్రెండ్స్ కి చెప్పినట్టుగా స్టోరీ చెప్తున్నారు, అన్నగా ఉన్న మాటలే చెప్తున్నారు. సో ఆ విధంగా కుంభకర్ణుడిని అత్యంత దారుణంగా వీడు హింస పెడతాడు. పెట్టిగా ఏం చేయాలో తెలియకుండా అప్పుడు ఇక వాడు ఇంకా వదిలేస్తాడు సుగ్రీవుని. సుగ్రీవుడు వదిలేయగానే కుంభకర్ణుడు వెనక్కి వెళ్తాడు. ఇలా జరిగిందని అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు వచ్చి మళ్ళీ పోరాడతాడు. లక్ష్మణ, నువ్వు గొప్పవాడివే, నీకు శక్తి ఉంది, కానీ నేను నీతో కాదు రాముడితో పోరాడాలి. నువ్వు నన్ను ఎదిరించి నిలబడటమే ఎక్కువ. ఆల్రెడీ ఒకసారి స్పృహ తప్పేలాగా కొట్టాను, నువ్వు పక్కగా తప్పుకో, రాముడితో కొట్లాడతానని రాముడి దగ్గరికి వెళ్తాడు. ఇక రాముడు ఎన్ని బాణాలో వేస్తాడు, అవన్నీ ఇతను ఏం చేయలేవు. అప్పుడు కుంభకర్ణుడు నవ్వుతాడు అనమాట. రామ, ఏమనుకుంటున్నావు? నేనేమన్నా విరాధుడు, కబంధుడు, ఖరుడు, దూషణుడు, త్రిశరుడు అట్లా అనుకున్నావా? నేను అది కాక నువ్వు చెట్టు చాటు నుంచి చంపిన వాలిని అనుకుంటున్నావా? నేను కుంభకర్ణుని అంటాడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే వాయవ్యాస్త్రం వేసి ఈయన కుడి భుజాన్ని నరికేస్తాడు. తర్వాత వాడు అయినా ఎడం చేతితోటి ఇంకా ముందుకు వస్తే ఎడం చేయి నరికేస్తాడు. తర్వాత వాడివి పరిగెత్తుకుంటూ వాడు వస్తూ ఉంటాడు. అప్పుడు అర్ధచంద్ర బాణాలు ఉంటాయి అనమాట, వాటితోటి ఆయన కాళ్ళు నరికేస్తాడు. చివరికి వాడు అలా తెలిసిపోతుంది ఇంకా వాడికి, అలాగే మీద పడిపోయి వీళ్ళని చంపేద్దాము అన్నట్టుగా. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక అగ్ని ఇది ఉంటుంది అనమాట, ఒక అస్త్రం, దాన్ని తీసి కుంభకర్ణుడిని సంహరిస్తాడు. సంహరించగానే అందరూ సంతోషపడతారు. కుంభకర్ణుడు రావణుడు జయ విజయులలో ఒకరు అన్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. అప్పుడు వాడు పడిపోతాడు అనమాట. పడిపోయి మొండెంగాస్తా వెళ్ళిపోయి సముద్రంలో పడిపోతుంది. శిరస్సు ఏమో లంకా నగరం ప్రాకారాన్ని అలా కొట్టుకుంటూ వెళ్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు అన్ని డోర్స్ నుంచి కూడా వచ్చేస్తారా, వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. కుంభకర్ణుడి గురించి తెలియగానే ఇంకా అసలు రావణాసురుడు తెగ బాధ పడిపోతాడు, ఇక ఏడుస్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఇంద్రజిత్ అంటాడు, అన్నయ్య నువ్వు తండ్రి నువ్వు బెంగపడకు, నేను వెళ్ళి వారిని సంహరిస్తాను అంటాడు. అని చెప్పేసి వస్తాడు. వచ్చేసి మళ్ళీ రామలక్ష్మణులని మళ్ళీ స్ఫూర్తిలాగా కొడతాడు. కొట్టేసి వాడు వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ ఎప్పుడు ఇంద్రజిత్ వచ్చినా కూడా వాడు విజయంతో వెళ్తాడు. దానికి కారణం ఏంటంటే ఇంద్రజిత్ ప్రతిసారి కూడా ఏదో ఒక యాగం చేసి ఆ యాగంలో ఉన్న శక్తి తర్వాత తనలో ఉన్నటువంటి మాయ విద్య వాటి ద్వారా కొడుతూ ఉంటారు. వచ్చి చూసేసరికి అందరూ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. రామలక్ష్మణుడు, సుగ్రీవుడు, పెద్ద పెద్ద వానరులు వీళ్ళందరూ పడిపోయి ఉంటారు. హనుమంతుడు కూడా కదలకుండా పడిపోయి ఉంటాడు అనమాట. సరే ఇక ఏం చేయాలో తెలియదు. విభీషణుడు చూస్తాడు, ఇవన్నీ కూడా చూస్తాడు, అరే అందరూ పడిపోయి ఉన్నారని చెప్పేసి అప్పుడు వచ్చేసేసి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేశాడు, అందువల్ల ఇలా చాలా మంది పోయారు, రామలక్ష్మణులని వాళ్ళని ఇదేం చేయలేదు అని చెప్పేసి అప్పుడు జాంబవంతుని లేపుతాడు. జాంబవంతుడు అంటాడు, నాకేమీ కాలేదు, హనుమంతుడికి ఎలా ఉంది అంటాడు. అదేంటి నువ్వు హనుమంతుడి గురించి అడుగుతున్నావు ఏంటి, రాముడి గురించి లక్ష్మణుడి గురించి వీటి గురించి అడగట్లేదు ఏంటి అంటే, హనుమంతుడు ఉన్నంత వరకు ఎటువంటి ఆపద ఉండదు అంటాడు. ఇది మనకు కూడా ఒక లెసన్ అన్నమాట. హనుమంతుడు మన హృదయంలో ఉన్నంత వరకు మనకి ఎటువంటి ప్రమాదము జరగదు. హనుమంతుడు కనుక జీవించి ఉన్నట్లయితే సైన్యం అంతా ఉన్నా లేకున్నా కూడా ఒక్కటే. కాబట్టి వాయునందుడు నందనుడు ప్రాణాలతో ఉంటే చాలు అని చెప్పి ఆయనకి ఔషధ పర్వతం అని ఒక పర్వతం నుంచి కొన్ని ఔషధులు తెప్పించి వీరందరినీ కూడా బతికిస్తారనమాట. బతికిన తర్వాత అప్పుడు ఇంకా వాడు రావణాసురుడు ఏం చేస్తారంటే ఇంక ఇది పని కాదని చెప్పి ఇంద్రజిత్తుని చెప్తాడు. ఆయన ఇంద్రజిత్తు ఇంకొక యాగం ఉంది, దాని పేరు నేను మర్చిపోయాను, ఆ యాగం చేద్దాము, ఈ యాగం మాత్రం కొద్దిగా సీక్రెట్ ప్లేస్ లో చేద్దాము, అందరూ మొత్తం దీన్ని కవర్ చేసేసేయండి, చేస్తే నేను ఏంటంటే ఈ యాగం గనక అయిందంటే ఇంకా ఇంద్రజిత్తుని ఎవరు కూడా ఓడించలేరు. సో ఈ విషయము విభీషణుడు చెప్తాడన్నమాట. ఇతను ఆల్రెడీ మాయావి, అది కాక కొత్త యాగం ఏదో ఉంది, దాని పేరు నేను మర్చిపోయాను, ఆ యాగం గనక చేసినట్లయితే ఇక ఎవరు కూడా ఓడించలేరు, అంటే యాగం పూర్తయ్యే లోపల అతన్ని చంపేయాలి అంటాడు. అనగానే అప్పుడు లక్ష్మణుడు వెళ్తాడు అనమాట, అన్నయ్య నేను చూసుకుంటాను ఇంద్రజిత్తు సంగతి అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళేసి అప్పుడు అతను యాగం చేస్తున్న ప్లేస్ కి వెళ్తూ ముందేం చేస్తాడంటే చుట్టూ కాపలా ఉన్న జనాలందరినీ కూడా డిస్ట్రాక్ట్ చేస్తారు. వారందరినీ కూడా వీళ్ళందరూ వెళ్ళి అటాక్ చేయడము, ఇటు నుంచి రావడం అటు నుంచి రావడం, అలా రాక్షసులందరినీ వానరులు అటాక్ చేసి వాడిని పక్కకు తప్పించేస్తారు. తప్పిగానే అప్పుడు ఇంద్రజిత్తు ఉండడము, ఈ ఇంద్రజిత్తుని అప్పుడు లక్ష్మణుడు సంహరించడం, 3 రోజుల పోరాటం తర్వాత సంహరించడం జరుగుతుంది.
అంతకు ముందు కూడా ఒకసారి లక్ష్మణుడు ఇంద్రజిత్తు చేతిలో ఓడిపోయి తను ఈ స్పృహ పడిపోతాడు. అప్పుడు అతని కోసం సంజీవిని తీసుకొస్తారు కదా, హనుమంతుడు ఆంజనేయ స్వామిది సంజీవిని పర్వతం నుంచి తీసుకురావడం జరిగి అలా కాపాడుకుంటారు అనమాట. సో ఇప్పుడు అటువంటి వాడిని మంచిగా చంపేస్తారు. చంపిన తర్వాత ఇక ఈయన ఏం చేస్తాడు, రావణాసురుడు అంటాడు ఇంక ఇదంతా కాదు, ఇక నేను వస్తేనే సరిపోతుంది, ఈ కుమారుడు కూడా చనిపోయాడని ఎంతగానో ఏడుస్తాడు. మొట్టమొదటిసారిగా భయం, తన లోపల ఉన్నటువంటి పాత తనకు ఉన్నటువంటి శాపాలన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. నాకు రంభని నేను ఆక్రమించాలి అనుకున్నప్పుడు నాకు బ్రహ్మదేవుడు పెట్టిన శాపం జరిగిందా, ఇంకేం జరిగింది, అన్ని తను చేసిన తప్పులన్నీ కూడా తలుచుకుంటాడు. నాలో ఉన్న కామమే, నేను చేసినటువంటి అధర్మ ప్రవర్తనే నాకు ఇలాంటి అవస్థను తెచ్చింది. ఇక ఏదైనా సరే ఐదర్ రాముణ్ణి చంపాలి, లేకపోతే నేనైనా కావాలి, ఏదో ఒకటి, బట్ ఇంకా వేరే అవకాశం అయితే లేదు, ఇక చంపి తీరవలసిందే అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటాడు. డిసైడ్ చేసుకుని ఇక రావణాసురుడు బయలుదేరతాడు అనమాట. బయలుదేరతాడు, తనతో పాటు తనతో ఉన్నటువంటి 3 గొప్ప వాళ్ళని కూడా తీసుకుని వెళ్తాడు అనమాట. మహోదరుడు, మహాపార్షుడు, విరూపాక్షుడు అని చెప్పేసి 3 తీసుకొని వెళ్తాడు. వెళ్ళి ఆ 3 ఇక లాస్ట్ అనమాట ఈయనకి, వాడు తర్వాత తను వెళ్ళగానే అప్పుడు ఏమవుతుంది, ఇంకా వాళ్ళు పోరాటము జరుపుతూ ఉంటారు. అందులోపల ఈ మహోదరుడు తర్వాత విరూపాక్షుడు అని ఎవరైతే ఉంటారో వారిని సుగ్రీవుడు సంహరిస్తాడు. వారు చనిపోగానే ఇతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రావణాసుడు. అవగానే ఇక మహాపార్షుడు అని ఉంటాడు, ఆ మహాపార్షుడినేమో ఈయన అంగదుడు చంపేస్తాడు. చంపేయగానే ఇంకప్పుడు ఇక రావణాసురుడికి ఇంకా ఇంకేమీ ఆప్షన్ లేదు, ఇక డైరెక్ట్ గా ఇక తనే పోరాటంలోకి దిగాలి. అప్పుడుగా ఇక పోరాటం స్టార్ట్ చేస్తాడు. ఇంకేముంది, ఇక ఇద్దరు పోరాటం చేస్తూ ఉంటారు. రాముడు వేసే బాణాలు రావణుడికి తగులుతూ ఉంటాయి, రావణుడు కూడా రాముడిని కుళ్ళబొడిచేస్తూ ఉంటాడు. కాకపోతే రాముడి యొక్క శక్తికి ఏమీ చేయలేకపోతూ ఉంటాడు. రాముడికి దెబ్బలు తగులుతుంటాయి కానీ నిశ్చలంగా ఉంటాడు. ఈ పాల భాగంలో ఎన్నో కొడతాడు, రాముడికి ఏం కాదు. వక్షస్థలం పైన ఎన్నో కొడతాడు, రాముడికి ఏం కాదు. రక్తం కారుతూ ఉంటుంది, మొత్తం బాడీ అంతా చిల్లులు పడిపోతూ ఉంటుంది. అయినా కూడా రాముడు వాటిని తీసుకోడు. తను కూడా రావణాసురుడు వేస్తున్న ప్రతి బాణానికి తను కూడా బాణం వేసి రావణాసురుడిని చాలా బాధ పెడతాడు. ఇది జనాలందరూ చూస్తూ ఉంటారు. దేవతలందరూ కూడా కొందరు వందల దేవతలు, గంధర్వుడు, కిన్నెర్లు, కింపురుషులు, విద్యాధరులు, చారుణులు అందరూ వచ్చేసి చూస్తూ ఉంటారు. మొత్తం దేవతలందరూ ఈ యుద్ధాన్ని చూస్తూ ఉంటారు అనమాట. అత్యంత ఘోరంగా జరుగుతుంటుంది ఈ యుద్ధం. అందరూ కిందికి చూస్తూ ఉంటారు. కిందికి చూస్తూ ఉంటే అప్పుడు ఇక్కడ ఘోరాతి యుద్ధం. అప్పుడు ఏం చేస్తారంటే ఇంద్రుడు అంటాడు, ఇలా కాదు, రాముడికి మనము రథాన్ని పంపిద్దామని చెప్పేసి అప్పుడు తన రథసారథి అయినటువంటి మాతలిని పంపించి రథాన్ని కూడా పంపిస్తాడు. అద్భుతంగా మెరుస్తున్నటువంటి ఆ రథం లోపల రాముడు ధైర్యంగా కూర్చుంటాడు. మాతలి అద్భుతంగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు రాముడిని. అప్పుడు రావణాసురుడు వేసిన ప్రతి అస్త్రానికి రాముడు అనేక అస్త్రాలు వేసి వారిని చాలా దెబ్బలు కొడుతూ ఉంటాడు. సో చాలా సార్లు రాముడే ఎడతెరిపి లేకుండా బాణాలు కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బలకి రావణుడు ఒక క్షణం లోపల ఆల్మోస్ట్ స్పృహ తప్పిపోయి పడిపోయినంత పని ఇది ఉందన్నమాట. అయిపోతాయి. అప్పటికి అంత లోపల మధ్య లోపల ఈ విభీషణుడు వస్తాడు. విభీషణుడు వచ్చి ఏం చేస్తాడు, ఆ గుర్రాలని 8ని గదబెట్టి కొడతాడు. కొట్టగానే అవన్నీ గుర్రాలు అల్లకల్లోలం అయిపోతాయి. అవగానే రావణాసురుడు ఏం చేస్తాడు, తన తమ్ముడైన విభీషణుడిని చంపేద్దామని వెళ్తాడు. వెళ్ళగానే మధ్య లోపల సుగ్రీవుడు వచ్చి ఆ అస్త్రాన్ని పడగొడతాడు. పడగొట్టగానే రావణాసురుడు ఏం చేస్తాడు, తన దగ్గర ఒక పెద్ద శక్తి ఉంటుంది అనమాట, ఆ త్రిశూలాన్ని పడగొడు. ఆ త్రిశూలం పైన రాముడు ఎన్ని బాణాలు వేస్తాడో ఆ త్రిశూలాన్ని మాత్రం ఏం చేయలేడు. అప్పుడు అంటాడు అనమాట, మయుడు తయారు చేసింది త్రిశూలము, నువ్వేం చేయలేవు, నీ పని అయిపోయినట్టే అని చెప్పేసి అంటారు అనమాట. అనగానే సో ఆ విధంగా జరుగుతుంది. జరగగానే ఇంకప్పుడు ఏమవుతుందంటే అలా అది మీది మీదికి వస్తూ ఉంటుంది. రాగానే అప్పుడు ఇక రాముడు తన దగ్గర ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తి ఉంటే ఆ శక్తిని వేసి మొత్తం మీద ఆ త్రిశూలాన్ని పడగొడతాడు. పడగొట్టి రావణుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. రావణుడి పైన విపరీతమైన బాణాలు వేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే రథసారథి రావణుని మెల్లగా పక్కకు తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లిపోగానే రావణాసురుడు ఇక బెంగపడతాడు. ఏం చేశావు నువ్వు, దుర్బుద్ధి, నువ్వు ఎంత పని చేసావురా. వీళ్ళందరూ ఏమనుకుంటారు, రావణాసురుడు చేతగాని వాడు వెనక్కి వెళ్ళిపోయాడు అనుకుంటాడు. యుద్ధ భూమి నుంచి నా పర్మిషన్ లేకుండా నువ్వు నన్ను ఎలా వెనక్కి తీసుకెళ్లావు, ఎన్ని వేల సంవత్సరాలుగా చిరకాల కీర్తి ఏదైతే నా లోపల ఉందో, నా కీర్తి, నా పరాక్రమం, నా తేజస్సు, నా అవన్నీ మంట కలిపేశావు. నా ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో నీ వల్ల దెబ్బతిన్నా నేను. నన్ను యుద్ధం నుంచి తప్పించడం అనేటువంటిది చాలా తప్పు. నువ్వు ఎవరిదయ్యా, నా ఉప్పు తింటున్నావు, నువ్వు నా ఉప్పు తింటూ నన్ను ఇలా చేసావా, నువ్వు శత్రువుల దగ్గర లంచం తీసుకున్నావేమో అని నాకు డౌట్ వస్తుంది. ఇప్పటికైనా నీకు సిగ్గు అది మళ్ళీ నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు సారథి అంటాడు, అయ్యా నేను మీ ఉప్పు తింటున్నాను, నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు, చెడు ఆలోచనలు చెయ్యకు, నాకు నీ మీద ముందు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అంతే ప్రేమ ఉంది, శత్రువుల నుంచి నేను ఏమీ ఆశించడం లేదు, నా విశ్వాసం ఏమీ తగ్గలేదు,
నీకు మేలు అని చెప్పేసి హృదయపూర్వకంగా నమ్మిక తీసుకొస్తున్నాను. అది కాక నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు. నువ్వు యుద్ధం చేసే పరిస్థితులలో లేవు, చాలా అలసిపోయావు, ఆయన కొట్టిన బాణాలకు నువ్వు ఎదురు బాణాలు వేయలేకపోతున్నావు, నువ్వు దెబ్బలు తింటున్నావు, నీకు కొంత సమయం దొరుకుతుంది అని చెప్పేసి నేను పక్కకి తీసుకొచ్చాను. శత్రువుది ఎప్పుడైతే పై చేయి అవుతుందో అప్పుడు నేను పక్కకు తీసుకురావాల్సినటువంటి అవకాశం నాకుంది అని చెప్పేసి, కాబట్టి ఇది రథికుడి యొక్క బాధ్యత, ఇది నా బాధ్యత తీసుకున్నాను. శత్రువు దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళాలి, శత్రువు నుంచి ఎప్పుడు తప్పించాలి అనేది నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అనగానే, అది కాక ఏంటి కొద్దిగా ఓపిక తెచ్చుకో, కాస్త ఇలా అశ్వాలు ఆల్రెడీ చావు దెబ్బలు తిన్నాయి, అవి కూడా కాస్త రెస్ట్ తీసుకుంటాయి, వెళ్దాం మనం వెళ్దాం, ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా అంటే కొద్దిసేపటికి రావణాసురుడు సిద్ధంగా ఉన్నా అంటాడు. సంతోషపడతాడు, నువ్వు నీ ప్రభు భక్తిని అనవసరంగా నేను తప్పు పట్టానయ్యా అని గిఫ్ట్ కూడా ఇస్తాడు. ఇచ్చేసేసి అప్పుడు సంతోషపడి ఇంకా సరే పద ఇప్పుడు వెళ్దాము అంటాడు. ఇక్కడ ఏమవుతుంది, రాముడు అలసిపోయి ఉంటాడు, మానసికంగాను శారీరకంగాను అలసిపోయి ఉంటాడు. అంతకు ముందే లక్ష్మణుడు చనిపోయాడు అనుకుంటాడు. ఆ సమయం లోపల ఇంద్రజిత్తు కొట్టినటువంటి బాణానికి అది లోపలికి దిగిపోయి ఉంటుంది అనమాట ఒకసారి లక్ష్మణుడికి. అప్పుడు అది గుండెల్లోంచి తీసిన తర్వాత లక్ష్మణుడు బతుకుతాడో లేదో అని ఏడుస్తుంటాడు, ఘోరాతి ఘోరంగా ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే పాపం వాళ్ళు చెప్తారనమాట, ఏడవకయ్యా మీ తమ్ముడు బతికే ఉన్నాడు అంటే అతను అంటాడు, తండ్రి తర్వాత నాకు దొరికేది అన్నదమ్ములే, అందరూ దొరుకుతారు ఈ ప్రపంచంలో, ఇలా ప్రేమించే అన్నదమ్ముడు దొరకడం కష్టము, నేను ఎందుకు ఇంకా బతికి, ఒకవేళ నాకు సీత దొరికినా కూడా నాకేమీ సంతోషం ఉండదు లక్ష్మణుడు లేకపోతే అని చెప్పి కంప్లీట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు రాముడు. ఇదంతా నిజంగా రాముడు డిప్రెషన్ లోకి వెళ్ళాడు అంటే కాదు, మానవునిలాగా రాముడు చేస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని, తత్వాన్ని మనం గుర్తించాలి. రామాయణం అనేటటువంటిది మహోన్నతమైనటువంటి కావ్యం, అరగంట కాబట్టి మనం కథలోనే చెప్పుకుంటున్నాం. సో అప్పుడు ఆ బాధ, ఇటు చూస్తేనేమో అప్పటిదాకా దెబ్బలు తిన్నాడు, విపరీతంగా అలసిపోయాడు, ఎన్ని రోజుల పాటు సీత దూరంగా ఉంది, ఆ బాధలో ఉన్నాడు. శారీరక శ్రమ మంచిది, ప్రతిరోజు కొద్దిసేపు వాక్ చేస్తే మంచిది. మానసికంగా ఏమన్నా పజిల్స్ చేస్తాము, బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాము, అది కూడా మంచిది. కొత్త పుస్తకాలు చదువుతాము, అర్థం చేసుకుంటాము, అది కూడా మంచిది. శారీరక శ్రమ మానసిక శ్రమ రెండు కూడా మంచివే. కానీ రాముడి దగ్గర ఉన్నటువంటిది ఆ శ్రమ కాదు, అలిసిపోయాడు. ఇంకా ఏమిటి జీవితము ఇలా అవుతుంది, ఇంకా ఎప్పటికీ రావణాసురుడిని చంపితే తప్ప నాకు వేరే మార్గం లేదు, ఇప్పటికే ఎంత కోల్పోయాను, అరణ్యవాసం చేశాను, ఎంతమంది రాక్షసులను చంపాల్సి వచ్చింది అని ఎంతో బెంగపడుతూ ఉంటాడు. దానికి తోడు ఇంకోటి ఏమవుతుందంటే, రాముడు అందరికంటే ఎక్కువ యుద్ధం చేస్తాడు. మధ్య లోపల రావణాసురుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే భయంకరంగా బాణాలు వేసేస్తాడు. కుంభకర్ణుడు వచ్చినప్పుడు అందరినీ చంపేస్తూ ఉంటాడు. ఆ సమయంలో రాముడు అందరిని అంటాడు, మీరందరూ ఆగిపోండి, ఎవ్వడు ఫైట్ చేయొద్దు, నేనే ఫైట్ చేస్తాను అని చెప్పి ఒక్కడే ఫైట్ చేస్తాడు. రావణాసురుడితోని ఫైటింగ్ చేస్తున్నప్పుడు వానరులు రాక్షసులు కూడా కొట్టుకోరు, అందరూ వెయిట్ చేస్తారు, వీళ్ళిద్దరిని కొట్టుకొని అన్నట్టుగా చూస్తూ ఉంటారు అన్నమాట. మళ్ళీ ఇలాంటి యుద్ధం చూడగలుగుతామో లేదో అటువంటిది. అలాంటి సమయం లోపల రాముడు పూర్తి స్థాయిలో అలసిపోయి నిద్రొస్తూ అడ్డం పడుతూ ఓటమితోటి ఆత్మ న్యూనతతోటి అలా బాధపడుతూ అలా కూర్చునిపోతాడు. ఏం జరుగుతుంది జీవితంలో, ఎందుకింత అలసిపోయాను అని చూసేసరికి ఎదురుగా రావణుడి యొక్క రథం వస్తూ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దూరం నుంచి కనిపించగానే ఇంకా ఎంత బాధపడిపోతాడో, ఏం చెయ్యాలి, ఇది ఎలాగా నా జీవితము అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. అసలే చింతగా ఉన్నాడు, ఎలాగా శత్రువులను ఎలా జయించాలి, నా లోపల ఉన్నటువంటి అజ్ఞానం ఎలా పోగొట్టుకోవాలి, నా లోపల ఉన్నటువంటి బాధను ఎలా పోగొట్టుకోవాలి, నాలో ఉన్న అలసత్వాన్ని ఎలా పోగొట్టుకోవాలి. పాపము అందరికంటే ఎక్కువ యుద్ధం చేసింది రాముడే. రావణాసురుడు అయితే లాస్ట్ లో వచ్చాడు, కానీ రాముడు మొదటి నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇంద్రజిత్తుతో యుద్ధం చేశాడు, అనేక మంది రాక్షసులను చంపాడు, మళ్ళీ ఇప్పుడు కుంభకర్ణుడితో పోరాడాడు, తర్వాత ఇప్పుడు రావణాసురుడితో పోరాడాడు, శరీరం అంతా పుళ్ళు పడిపోయింది. ఇంత కష్టపడుతుంటే ఈ సమయంలో దూరం నుంచి రావణాసురుడు వస్తాడు. ఎలాగ ఒక్కసారిగా బెంగపడుతూ ఉంటాడు, ఏమిటి ఆరోగ్యము ఆనందము ఇవన్నీ లేకుండా అయిపోయాయా నా జీవితంలో, ఎలాగా నాకు ఏం కావాలి, నా హృదయంలో ఏముంది, నా హృదయంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి బయలు కావాలి, నేను ఇప్పుడు అంతరంగికంగా ఒక యోగాన్ని సాధించాలి, నాలో ఉన్నటువంటి పరబ్రహ్మ శక్తి ఏదైతే ఉందో అది నేను వెలికి తీయవలసినటువంటి అవసరం ఉంది, నా లోపల ఒక నిద్రాణమైనటువంటి శక్తి అది జాగృతి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దూరంగా అగస్త్యుడు వస్తూ కనిపిస్తాడు. రాగానే ఈయన ఒక్కసారి అగస్త్యుడిని చూసి ఎంత ఆనందపడిపోతాడో అగస్త్యుడిని చూసి ఎంత ఆనందపడిపోతాడో
చూస్తుంటేనే, ఎందుకంటే అగస్త్యుడికి రాముడు అంటే ఇష్టం, రాముడికి అగస్త్యుడు అంటే ఇష్టం. ఎన్నో బాణాలు ఆయన వచ్చి అంటాడు అనమాట, రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాణరీన్ వత్స సమరే విజయశసే అని చెప్పేసి ఆయన చూడగానే ఈయన అన్నమాట ఎంతో బెంగగా చూస్తూ, ఎలాగా నా జీవితంలో సరైనటువంటి మార్గం జరుగుతుందా లేదా, ఇప్పుడు విజయం వస్తుందా లేదా, ఇంత అలసట సమయం లోపల మళ్ళీ రావణాసురుడు వచ్చాడేమిటి, అది రెడీగా ఉన్నాడు రావణాసురుడు, అందులో చూస్తుంటే దేవతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు ఏమిటి నా పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు మనకు జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు జీవితం లోపల యుద్ధం బాగా అలసిపోయినటువంటి వాడు, అలాంటి అలసిపోయినటువంటి రాముడు చూస్తున్నాడు అనమాట, చింతతో ఉన్నాడు. ఒక పక్కన చింత, ఒక పక్కన ఆలోచన, ఒక పక్కన వైరాగ్యం, ఇదంతా ఉండి ఎదురుగా నిలబడ్డటువంటి రావణుని చూస్తున్నాడు. అగ్రంగా ఎదురుగా ఉన్నటువంటి రావణంచ అగ్రత దృష్ట్యా యుద్ధాయ సంపస్థితం, రావణుని చూస్తున్నాడు. పూర్తిగా సిద్ధంగా రెడీగా ఉన్నాడు రావణాసురుడు. ఏం చెయ్యాలి, అందరూ దేవతలందరూ కూడా చూస్తున్నారు, ఎక్కడెక్కడ ఈ యుద్ధాన్ని మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతామో అన్నట్టుగా అందరూ దేవతలు అక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ చూసినప్పుడు అప్పుడు అక్కడికి అగస్త్యుడు రావడం కనిపిస్తుంది. రామ రామ మహాబాహో రామ రామ మహాబాహో రామ రామ మహాబాహో. అయిపోయింది. ఈ ఒక్క మాట చాలు కదా రాముడికి. రాముడికి ఈ ఒక్క మాట చాలదా? రాముడా, నువ్వు శక్తిమంతుడివి, నువ్వు సర్వశక్తిమంతుడివి, నువ్వు దేవుళ్ళకే దేవుడవి రామ, నువ్వు మహోన్నతుడివి, నీలోని శక్తిని వెలికి తీయాలి అని చెప్పేసి ఆదిత్య హృదయం రాముడికి అందిస్తాడన్నమాట. అందించిన తర్వాత అప్పుడు అందించిన తర్వాత రాముడు అందిస్తాడు. అందించగానే అప్పుడు రాముడు ఒక్కసారిగా సంతోషపడతాడు. సంతోషపడి అలా సూర్యుడిని ధ్యానం చేస్తాడు. సూర్యుడు ఆశీర్వచనం ఇస్తాడు. తన హృదయం లోపల ధైర్యం, విజయం కావాలి అనే కాంక్ష, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, మనలో ఉన్నటువంటి నిద్రపోయినటువంటి శక్తులను, ప్రతి ఒక్క వ్యక్తి లోపల కూడా అద్వితీయమైనటువంటి శక్తి ఉంటుంది. మనము ఆత్మన్యూనతతో, బాధలో, చింతగా ఉన్నప్పుడు ఆలోచనలు మనల్ని చుట్టుముడతాయి. మన లోపల అంధకారం అన్ని చోట్ల నుంచి వస్తుంది. అంధకారాన్ని తొలగించడమే ఆదిత్య హృదయం ముఖ్య ఉద్దేశం. ఇదే సత్యాన్ని మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. భగవద్గీతలో కూడా ఇదే సత్యం. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అంధకారంలో ఉన్నటువంటి అర్జునుడు, యుద్ధాన్ని ఆపేసినటువంటి అర్జునుడు, బాణములను పడేసినటువంటి అర్జునుడు మళ్ళీ మోక్షము కూడా నాకు అవసరం లేదు అన్నంత గొప్ప పరిణతికి ఎదిగిపోయి 18వ అధ్యాయంలో బాణాలు తీసి ధైర్యంగా యుద్ధం చేశాడు. రాముడు కూడా అలా విసిగిపోయి, ఆలోచనలతోటి మానసికంగా విసిగిపోయాడు. యుద్ధంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా చెప్పాలంటే మాతలి ఇచ్చే వరకు రథం కూడా లేదు తనకి. ఇటువంటి బాధలో ఉన్నటువంటి వాడికి అగస్త్యుడు ఆశీర్వదించి వెళ్తాడు. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఏం చెప్పడు ఆయన, ఆదిత్య హృదయం మాత్రమే చెయ్యాలి అంటాడు. అందుకోసమే నేనేమంటున్నాను, ఆదిత్య హృదయం పారాయణం చేయండి అంటున్నాను. పారాయణం చేయొద్దంటారు కదా సార్ మీరు నార్మల్ గా, కరెక్ట్. కానీ ఇది పారాయణం చేయమని అంటున్నాను. సూర్యుడి వైపు ఎదురు తిరగండి, సూర్యుడి వైపు తిరిగి సూర్యుడికి ప్రార్థించండి. సార్ సూర్యుడికి ఆడవాళ్ళు అర్ఘ్యం ఇవ్వచ్చా? ఇవ్వండి. సూర్యుడికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం ఇవ్వండి. పూర్వకాలం లోపల నేను ఎన్నిసార్లు చెప్పిన, ఋగ్వేదం తెలుసుకున్నప్పుడు కనీసం 50 సార్లు చెప్పుకుంటాను. ఆడవాళ్ళు కూడా దంజం వేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళు కూడా వేద పఠనం చేసేవాళ్ళు, ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చెయ్యాలి. సీతాదేవి కూడా తను అర్ఘ్యం ఇచ్చేది, ప్రతి పూట అర్ఘ్యం ఇచ్చేది సూర్యుడికి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వకపోవడం పాపము. దీనికి కులంతో సంబంధం లేదు. సూర్యుడిని దేవుడిగా చూడనటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపాత్ముడే. సూర్యుడి లోపల, సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ చైతన్యమే నా లోపల ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టాలి అనేటటువంటి గాయత్రి మంత్రం ఏదైతే ఉందో అది సవితృ మండలం. అందులో ఉన్నటువంటి భగవంతుని ప్రార్థిస్తున్నాం మనము. ఓ భగవంతుడా, నీ తేజస్సు నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టాలి. గాయత్రి మంత్రానికి సమానమైనటువంటి మంత్రం ప్రపంచంలో లేదు. దానికి కారణం ఏంటంటే గాయత్రి మంత్రం ఏం చెప్తుందంటే సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ వెలుతురు నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి. ఇది గొప్ప మంత్రం. ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడా, నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టు. ఇంతకంటే గొప్ప మంత్రం వేరేది లేదు. కాబట్టి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యుడిని మనం ప్రార్థించాలి. భగవంతుడు ఎక్కడో లేడు.
సూర్యుడిని అందుకోవడానికి మనకు మార్గం ఏంటి? సూర్యుడి యొక్క వెలుతురు, సూర్యుడి యొక్క జ్ఞానము. సూర్యుడు ప్రపంచాన్ని అంతా కూడా పోషిస్తున్నాడు. సూర్యుడు తన కాంతి ద్వారా చంద్రుని ప్రకాశవంతం చేసి, చంద్రుడి ద్వారా మన భూమి లోపల ఔషధాలు, వైటమిన్స్ అండ్ మినరల్స్ వాటిని వచ్చేలాగా చేస్తున్నాడు. సూర్యుడు మనందరికీ వెలుతురు ఇవ్వకపోతే ఏమైపోతాం ఒకసారి ఆలోచించండి. సూర్యుడు సర్వశక్తిమంతుడు. సూర్యుడికి ఉదయించడము అస్తమించడము ఉండదు అని మనం మహాభారతంలో యక్ష ప్రశ్నలలో తెలుసుకున్నాము. సూర్యుడు ఒక ధర్మాన్ని అనుసరించి, సత్యాన్ని అనుసరించి పరబ్రహ్మ స్వరూపమై అంతటా తిరుగుతున్నాడు. ఆయనను ఆధారంగా దేవతలందరూ తిరుగుతున్నారు. అటువంటి మహానుభావుడైనటువంటి ఆ ఆదిత్యుణ్ణి శ్రీరాముడు ప్రార్థించడం జరుగుతుంది. అది ప్రార్థించిన మరుక్షణం రాముడు రావణాసురుడితో పోరాటం జరపడం, ఆ తర్వాత వారం రోజుల పాటు జరుపుతున్నటువంటి ఆ పోరాటం లోపల రావణాసురుడు మళ్ళీ ఇంకా లేవకుండా కొడతాడు రాముడు. ఎన్నోసార్లు తలలు నరికేస్తాడు. నరికేసిన ప్రతిసారి మళ్ళీ తల వచ్చి అతుక్కుంటూ ఉంటుంది. అప్పుడు చివరికి బ్రహ్మాస్త్రం తీసి రావణాసురుడిని చంపేస్తాడు. ఆ విధంగా రావణ సంహారం జరగగానే ఒక్కసారిగా అందరూ ఆ సంతోషంతో ఉంటారు. దేవతలందరూ కూడా పుష్పవర్షం కురిపిస్తారు. ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది రాముణ్ణి మళ్ళీ చైతన్యవంతుడుగా, అప్పటి వరకు ఉన్నటువంటి బాధలను మర్చిపోయేలాగా చేసింది. ఎప్పుడు కూడా గతాన్ని తలుచుకుంటూనో, ఎప్పుడు ఫ్యూచర్ ని తలుచుకుంటూనో కాదు, ఇప్పుడు చేయవలసినటువంటి పని గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షణంలో బతకాలి, నిన్నట్లో బతకకూడదు, రేపట్లో బతకకూడదు, ఈ రోజులో బతకాలి అని చెప్పి హృదయము. అందులోపల ఉన్నటువంటి రాముడు రావణాసురుని సంహరించడం జరుగుతుంది. అప్పుడు విభీషణుడు చాలాసేపు బాధపడతాడు. బాధపడ్డా కూడా అంత్యక్రియలు చేయడానికి ఇష్టపడాడు. మా అన్నయ్య జీవితాంతము కూడా అధర్మాలు చేశాడు, ఈయనకు నేను అంత్యక్రియలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అప్పుడు రాముడు ఏం చెప్తాడో తెలుసు, అప్పుడు కూడా ధర్మమే. అతడు పోరాడి చనిపోయాడు, యుద్ధంలో ధైర్యంగా చనిపోయాడు, గొప్ప శివభక్తుడు. చేసినటువంటి అధర్మాలు ఉన్నప్పటికీ కూడా అతడు చేసినటువంటి గొప్ప పనులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి నువ్వు అతనికి చక్కటి అంత్యక్రియలు జరపాలి. మండోదరి కూడా వచ్చి రావణాసురుడిని సంహరించడం మాటల విషయం కాదు, భగవంతుడే ఈ రూపంలో వచ్చాడు అని చెప్పేసి రాముడిని గుర్తిస్తుంది. తర్వాత అన్ని చోట్ల నుంచి నీళ్లు తెప్పిస్తారు. తెప్పించిన తర్వాత ఆ పవిత్ర జలాలలో విభీషణుడిని పట్టాభిషేకం చేయిస్తారు. తర్వాత పట్టాభిషేకం జరిగిన తర్వాత రాముడు సీతని తీసుకురావడము, తర్వాత సీతాదేవి పైన కొద్దిసేపు తన కోపం ప్రకటించడం జరుగుతుంది. అప్పుడు సీత అగ్ని ప్రవేశం చేయడము, అప్పుడు బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమై రామ, నువ్వు మామూలు మానవుడవి కాదు, నువ్వు పరబ్రహ్మ స్వరూపము, నువ్వు భగవంతుడివి, మేమందరము కూడా వచ్చాము. ఇప్పుడు నువ్వు మనిషిగా మాత్రం అనుకోకుని, నువ్వు నీ ఆజ్ఞ ప్రకారమే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది అని చెప్పగానే, సరే మొత్తం మీద అతను అంటాడు, నేను ఈ రూపంలో ఉన్నంత వరకు నేను మానవుణ్ణి, నేను ఒక కోరిక కోరుకోవచ్చా అని. ఇంద్రుడు నవ్వుతాడు, ఏం కోరిక అంటాడు. ఈ చనిపోయినటువంటి వాళ్ళందరినీ మళ్ళీ బతికించాలి అంటే ఆ వానర సైన్యాన్ని మొత్తం బతికించడం జరుగుతుంది. ఆ తర్వాత రాముడు, సీత, తర్వాత విభీషణుడు, ఇక వాళ్ళ భార్యలు, ఈ తర్వాత వానర సైన్యం, వీళ్ళ భార్యలు, వీళ్ళందరూ చాలా మంది మేమొస్తాం రాముడి యొక్క పట్టాభిషేకం కానీ అందరూ బయలుదేరతారు. వీళ్ళందరూ బయలుదేరడంలో శక్తి టైం పడుతూ ఉంటుంది. మధ్యలోపల మహర్షులందరినీ కూడా విజిట్ చేస్తూ రావాలి. సో పికప్ పాయింట్స్ చాలా ఉన్నాయి. అప్పుడు ఏమంటాడంటే రాముడు ఆంజనేయ స్వామికి చెప్తాడు, వెళ్ళి ముందు భరతుడిని కాపాడు, భరతుడు నేను రావడం కనుక లేట్ అయితే ప్రాయోపవేశం చేస్తాడు, కాబట్టి నువ్వు వెళ్ళి అతన్ని బతికించు అని. అప్పుడు ఇతను వెళ్ళి నంది గ్రామంకి వెళ్తాడు. నంది గ్రామం లోపల మనందరం చూసిందే, నంది గ్రామంలో అక్కడ భరత్ కుండు దగ్గర అక్కడ 3 ఆలయాలు ఉన్నాయి కదా, అందులో ఆంజనేయ స్వామి భరతుడు కలిసినటువంటిది ఉంటుంది. అప్పుడు భరతుడు సంతోషపడతాడు. అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా సీతాదేవికి తను వచ్చేటప్పుడు అన్ని ప్రాంతాలు రాముడు ఆ విమానంలో వస్తూ చూపిస్తూ సీతతో చాలా ఆనందంగా గడుపుతూ అన్ని రోజుల బాధను తను సీత దగ్గర తెలియజేస్తూ ఆత్మ పరమాత్మలో కలిసింది. రాముడు పరమాత్మ, సీతాదేవి ఆత్మ, హనుమంతుడు సాధకుడు, లక్ష్మణుడు బుద్ధి. మనం కూడా ఏం చేయాలంటే ఆ బుద్ధిని ఉపయోగించి ఈ ఆత్మను ఆ పరమాత్మలో కలపాలి. అదే రామాయణము. రామాయణము సీత యొక్క చరిత. ఇది సీత యొక్క చరిత. ఈ కథని సీత యొక్క చరిత అంటారు. ఇది రామాయణం రాముడి యొక్క ప్రయాణం కాదు, ఇది సీత యొక్క ప్రయాణం, సీతా చరిత ఇది. సో అటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథము. చివరికి రాముడు చక్కగా అద్భుతంగా కూడా అతనికి అభిషేకం అవుతుంది. ఇప్పుడు వాల్మీకి ఇదంతా కూడా రాస్తూ చెప్తాడు అనమాట. దీని పేరే పౌలస్త్య వధ. పౌలస్త్యుడు అంటే రావణాసురుడు, అతని వధ అని చెప్పి పేరు పెడతాడు ఈ కావ్యానికి. రామాయణం సీతాయ చరితం
అని చెప్పేసి, సీత యొక్క ప్రయాణం ఇది, సీత యొక్క చరిత అని చెప్పేసి చెప్తాడు. ఆ తర్వాత రాముడు అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఆయన పరిపాలన లోపల ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. అందరూ కూడా చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏ విధంగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా రావు. లక్ష్మణుడిని తన తర్వాత యువరాజ పట్టాభిషేకం చేయమంటే లక్ష్మణుడు ఒప్పుకోడు. లేదు, భరతుడే ఉండాలి, నాకంటే పెద్దవాడు అని చెప్పేసి భరతుడే ఒప్పుకుంటాడు. ఎంతో చెప్తాడు, లక్ష్మణ నీకు ధర్మం తెలిసిన వాడివి అంటే, అయినా సరే నీతో కలిసి పరిపాలించడానికి భరతుడే కరెక్ట్ అని చెప్పేసి, అది గొప్పతనం, లక్ష్మణుడి యొక్క గొప్పతనం. రాముడి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి, భరతుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి, సీతాదేవి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. మహోన్నతమైనటువంటివి ఎన్నో యజ్ఞాలు చేస్తాడు రాముడు. 11,000 సంవత్సరాలు పరిపాలిస్తారు. అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తాడు. ఊరు లోపల అందరూ ధర్మబద్ధంగా జీవించారు. ఒకరినొకరు ఎవరు కూడా హింసించుకోలేదు. దుఃఖం లేదు. రోగాలంటే ఏంటో తెలియదు. ఆడవాళ్లకు వైధవ్యం అంటే ఏమిటో తెలియదు. పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్న వాళ్లకు ప్రేత కార్యాలు చేయడం లాంటివి జరగలేదు. ఏ విధంగా కూడా జనాలకు సరైనటువంటి ఋతువులలో సరైనటువంటి వర్షాలు కురవడము, పంటలు పండడము, ఎంతో మంది అమాత్రంగా నేను బతకడము జరిగినటువంటిది అనమాట. ఆ విధంగా ఇటువంటి రామాయణాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో అనేక సంతోషాలు పొందుతారు. వారి జీవితం అంతా కూడా పరిణతి పొందిన వాళ్ళు అవుతారు. రాముణ్ణి కనుక మనస్ఫూర్తిగా హృదయంలోకి తీసుకున్న వారందరి లోపల కూడా రాముడే మోక్ష మార్గం వైపు తీసుకెళ్తాడు. రామ అంటే రమింప చేసేవాడు అని. అటువంటి రమింపజేసేటటువంటి రాముడు మనకు ఆదిత్య హృదయంలో ఆయన ఎంతో అందంగా వచ్చేసి మనకు గొప్ప సందేశాన్ని అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అన్ని రకాల చీకట్లు, అన్ని రకాల అంధకారాలు మన లోపల పోగొట్టుకోవాలి. 107వ సర్గలో, యుద్ధకాండలో ఉన్నటువంటి ఈ ఆదిత్య హృదయం అనేటటువంటిది పారాయణ గ్రంథము. ఇది లోపల అగస్త్య మహాముని రావడము, తర్వాత రావణుడి అప్పుడున్నటువంటి పరిస్థితి, ఎలాంటి పరిస్థితి ఉంది అనేది, ప్రధాన శ్లోకాలు ఏమిటి, అసలు ఆదిత్యుడి యొక్క నామం ఏంటి, మహిమ ఏంటి, ఎలా పూజించాలి అని చెప్పడము, తర్వాత దాని యొక్క ఫలితాలు, అగస్త్యుడు ఇచ్చినటువంటి ఆశీర్వచనము, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాము. ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మిక అర్థంతో తెలుసుకుంటాము, మనకు అన్వయించుకుంటాము. ఏ విధంగానైతే భగవద్గీతను మనము ప్రతి శ్లోకాన్ని మనకు మనం అన్వయించుకుంటూ నేర్చుకున్నామో అదే విధంగా ఇందులో కూడా తెలుసుకుంటాము. ఎటువంటి విజయం ఇది? బాహ్య విజయమా, అంతరంగ విజయము? అంతర్ముఖంగా మనలోకి ప్రయాణం చేయగలిగేటటువంటిది, మనలో ఉన్నటువంటి చైతన్య జ్యోతిని గుర్తించుకునేటటువంటి ప్రయాణం ఇది. మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మనలో ఉన్న అంతర్గత జ్యోతిని వెలిగించడానికి మనకు కావలసినటువంటిది ఆదిత్య హృదయము. బయట ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు మరెవరో కాదు, మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ. ఈ రెండు వేరు వేరు కాదు. అందుకే ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం. సూర్యుని యొక్క హృదయము, మన ఆత్మ యొక్క హృదయము. సూర్య జ్యోతి మన లోపల స్థిరపడము. అప్పుడు మన జీవితంలో ప్రకాశవంతమే. సూర్యుడు నిరంతరము ప్రకాశవంతంగానే ఉంటాడు. మనము ఆయన అస్తమించాడని అనుకుంటాం, కానీ సూర్యుడు ఎప్పుడూ కూడా స్థిరపడే ఉంటాడు. రాముడు అలసిపోవడం అంటే రాముడికి శక్తి లేక కాదు. ధర్మయుద్ధం లోపల అప్పుడప్పుడు వచ్చేటటువంటి మానసికంగా, భౌతికంగా వచ్చే అలసట, మనకు వచ్చేటటువంటి నిత్య జీవితంలో సవాళ్లు కావచ్చు, సమస్యలు కావచ్చు, నిరాశ కావచ్చు, శక్తి పోవడం కావచ్చు, వాళ్ళ మాటలు వినడం కావచ్చు, భయం కావచ్చు, ఇవన్నీ కూడా మరేవో కాదు, రావణాసుడి స్వరూపము. మరి అగస్త్యుడు ఎవరు శ్రీనివాస్ గారు? అగస్త్యుడు ఎవరు అంటే నీ లోపలే ఉన్నటువంటి జ్ఞాన గురువు. నీ లోపల ఎవరన్నా తాళం తిప్పే వాళ్ళు ఉండాలి. ఆ తాళం తిప్పేటటువంటి గురువు, ఆ తాళం తిప్పే గురువే అగస్త్యుడు. ఆయన మన లోపల వివేకం ద్వారా ఆయన మనకు కనిపిస్తాడు. ఆ వివేకం ద్వారా కనిపించి నువ్వు బయట శక్తితో కాదు, నీ లోపల ఉన్నటువంటి శక్తితోటి యుద్ధం గెలవాలి. యుద్ధం అంటే సమాజంలో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పోరాటాన్ని కూడా నువ్వు గెలవాలి. ఆ అంతర్గత దీప్తిని నువ్వు గుర్తించాలి. మన ప్రాణశక్తిని మేల్కొల్పాలి. సంకల్ప శక్తి ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప శక్తిని నువ్వు ఓజస్సుగా మార్చుకోవాలి. చీకటి అనేటటువంటిది అవిద్య, శత్రువు. ఆ చీకటిని తొలగించుకోవాలి. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు అందరము కూడా ప్రయాణం చేసేటటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి ఆదిత్య హృదయంలో ప్రతి శ్లోకాన్ని కూడా తత్వరూపంలో తెలుసుకుందాం. అందరికీ కూడా రామాయణం ఎన్నోసార్లు విన్నారు ఈ మధ్య మన దగ్గర, మన ప్రవచనాలలో. అలాంటిది ఈరోజు పూర్తి రామాయణాన్ని కేవలం 40 నిమిషాల లోపల సూపర్ ఫాస్ట్ గా తెలుసుకున్నందుకు మీ అందరికీ కూడా సకల శుభాలు కలగాలని ఆశిస్తున్నాను. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమకరు అందరం. జై శ్రీకృష్ణ.
మొత్తం మీద గురుగారు చాలా ఎక్కడ బాగుంది సార్. ఎక్కడ ఆగకుండా నిరాటంకంగా చెప్పేశారండి. మీకు పుస్తకం కూడా చూడలేదు ఇంకా గురుగారు. రామాయణం బ్రేక్ అంతా లేదు చూసేసాం మధ్యలో సార్. సార్, బ్రేక్ రామాయణం లేకుండా లేదు అయిపోయినారు. చేతిలో మంచిళ్ళు కూడా తాగట్లేదు సార్, మంచిళ్ళు కూడా తాగట్లేదు. ఎక్కడైనా రామాయణం అంతా ఆగుతారేమో అని చూసేసానండి. చూస్తున్నాం, కానీ ఎక్కడ ఆగలేదు మీరు. ఆ రాముడు తర్వాత ఆగద్దని చెప్పాడు. గురువుగారు ఒక్క మాట అండి, ఒక్క మాట. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా మీ అమ్మగారికి పుణ్యం వెళ్ళిపోద్దండి. అంతకంటే కావాలి చాలా సంతోషం. ఇవన్నీ మీ అమ్మగారికి వెళ్ళిపోతాయండి పుణ్యం అంతా. కళ్ళకు గట్టినట్టు సినిమాలాగా నిజంగా చూస్తున్నట్టే అనిపించింది సార్. ఎంత బాగా చెప్పారు అసలు. ఓ పుణ్యం చేసుకొని మీలాంటి కొడుకుని మీకు అన్నారు మీ అమ్మగారు. ఆవిడకి అంతకన్నా ఇంకేం కావాలి. జై శ్రీకృష్ణ. చాలా చాలా బాగా చెప్పారండి. ఎక్కడ మిస్ అవ్వలేదు ఒక్క పాయింట్. ఎక్కడ అది ఆగుతారేమో నిజమే. కానీ ఎక్కడ ఆగలేదు. మొత్తం రామాయణం క్యాప్సూల్ ఇచ్చేసారు అంతా. జై శ్రీకృష్ణ. మెయిన్ మనకు ఇది కంపల్సరీగా కావాల్సినటువంటిది. ఎందుకంటే మన అంతర్గత శక్తిని మనము మేల్కొల్పాలి. అదే ఆదిత్య హృదయం. భగవద్గీతకు ఆదిత్య హృదయానికి ఇక మరి ఏ విధమైనటువంటి తేడా కూడా లేదు. ఎంత మనం భగవద్గీతకి ఇస్తామో ప్రాధాన్యత అంత గొప్పది ఆదిత్య హృదయము. ఎప్పటి నుంచో చెప్దామనుకున్న ఆదిత్య హృదయము నిన్న ప్రారంభమైనటువంటి ఆత్మబోధ, ఈ రెండు నాకు ఎంతో 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 సంతోషాన్ని కలిగించేవి. నాకు వాళ్ళ చూడండి, ఇలా బయట నుంచే వచ్చేసాను. నేను జస్ట్ బయట నుంచి వచ్చి కూర్చుని ప్రారంభించేశాను. అసలు డ్రెస్ కూడా మార్చుకోలేదు. భగవంతుడు అలా సంకల్పం చేశాడు. అంత అద్భుతంగా ముందుకు వెళ్ళడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందులో కూడా అందరూ శ్రద్ధగా విన్నారు. మీ అందరి సహకారంతో మనం తెలుసుకోగలుగుతున్నాము. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది. అంత రామాయణం అంతా ఇన్ 1 hour కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసేది. వాళ్ళకి ఏది విడవకుండా కళ్ళ ఏది కట్టినట్టు విడవకుండా చెప్పేశారు. చాలా బాగా మొత్తం స్టోరీ చెప్పారు. అంతా జై శ్రీకృష్ణ. కళ్ళకు కట్టినట్టే చెప్పేశారండి. ఒక అమృతం తాగుతున్నట్టు ఒక్కటి ఉంటుంది కూడా సార్. మిస్ అది అవ్వకుండా. అమృతాన్ని సేవిస్తూ ఉంటే ఎలా ఉందో ఆ ఫ్లో, దట్ వాజ్ ఎక్సలెంట్. సూపర్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై థ్యాంక్ యూ. శ్రీకృష్ణ. ధార అంటారు కదా సార్, అలా ధారలాగా సార్ సార్ మీరు చెప్పినాక యుద్ధకాండ ఆదిత్య హృదయం గురించి చదవాలని చాలా ఉంటుంది. కష్టం. యుద్ధం కాండలో యుద్ధము ఎలా చేశారు, ఆ చాలా బాణాలు బాగుంది. ఆయుధాలు ఎలా ఉపయోగించారు, ఎవరికెవరు చదివితే కాంబినేషన్, చాలా దానికి వేరే సార్. ఒక్క నిమిషం మీరు ఒక్క చెప్పే నిమిషం దాంట్లో ఆవిడ అర్థం మాట్లాడుతున్నారు. బాగుంటది. థ్యాంక్ మీరు యూ సార్. చెప్పే దాంట్లో అర్థం బాగుంటది. థ్యాంక్ యూ సార్. మీరు లక్ష్మి గోవింద్. చదివేదానికన్నా చెప్పడం ఎక్కువ, వినడం ఎక్కువ ఉంటుంది, బాగుంటది. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ గోవిందరావు గారు, సారీ చెప్పండి. అదేనండి. అంటే యుద్ధకాండ చాలా కష్టమైన టాపిక్ అది. ఎవరిద్దరి మధ్య ఏ ఏ ఆ ఆయుధాలతో యుద్ధం జరిగింది అనేది పట్టుకోవడం అనేది చాలా కరెక్ట్ గా మీరు చెప్పడం నేను మెయిన్ గా గమనించే. చాలా బాగుంది అది. మిగతా స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది కానీ యుద్ధకాండ అదే ఎప్పుడు నేను చూస్తూ ఉంటా, బాబాయ్ ఇది చదవాలా, ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇంతమంది జనాలు ఉన్నారు, ఎవరెవరితో చేస్తున్నారో అనిపించేది చూస్తుంటే. అది ఆ అంతే. పార్ట్ ఆ లాస్ట్ చాలా ముగ్గురు బాగా ఇక ఇంపార్టెంట్. మధ్య లోపల పౌలస్త్యుడు ఎప్పుడైతే వీడు ప్రహస్తుడు ఎప్పుడైతే మంత్రి చనిపోతాడో అయిపోయినట్టే ఇంకా దాదాపుగా. ఎందుకంటే అప్పటిదాకా కూడా ఇతడు ఎన్నో రకాలుగా నేను గెలుస్తాను అనుకుంటాడు. చివరికి ఆ విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్షుడు, ఈ ముగ్గురు ఈ ప్రహస్తుడు అయిపోయింది. ఇవి అయిపోయాక ఇక రావణాసురుడిలో మొట్టమొదటిసారి భయం ప్రారంభమవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా తను కుంభకర్ణుడి పైన, తర్వాత ఇంద్రజిత్ పైన తను చాలా శక్తి ఉంది అని అనుకుంటాడు. కానీ గమ్మత్ ఏంటంటే వారు కూడా ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు ఇంకా తనకు తెలిసిపోతుంది, ఇక రాముడిని చంపే నేను రావాలి అన్నటువంటి ఉద్దేశంలో వెళ్తాడు. సో ఈ ఉత్తరకాండ ఏదైతే ఉందో, ఉత్తరకాండ నేను ఎందుకు చెప్పలేదు అంటే, నేను ఉత్తరకాండ ఉందని నమ్మను. అయితే ఉత్తరకాండ సరే అయినప్పటికీ కూడా ఎప్పుడైనా సమయం వస్తే ఉత్తరకాండలో ఏముందో చెప్తాను. ఎందుకంటే ఉత్తరకాండ ఒక విధంగా బాగుంటుంది. ఏంటంటే ఇందులో మనకు ఈ రామాయణంలో ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు ఉత్తరకాండలో జవాబులు దొరుకుతాయి. వాలి యొక్క పూర్వజన్మ వృత్తాంతము, వాలి సుగ్రీవులది, తర్వాత ఇటు రావణాసురుడి పూర్వజన్మ, ఇవి ఎలాగా, ఆయనకున్న శాపాలు ఏంటి, ఏమేమి జరిగాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సీతాదేవి అడవిలో వెళ్ళడము, శంభుకవధ, ఇలాంటివన్నీ మనము ఉన్నప్పటికీ కొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అందుకోసం మనం ఉత్తర రామాయణం తెలుసుకోవచ్చు. హవెవర్ నేను ఉత్తర రామాయణము వాల్మీకి రాశారు అని చెప్పి నమ్మే వ్యక్తిని కాదు. జై శ్రీకృష్ణ. బట్ ఈ యుద్ధకాండ అయిపోయిన తర్వాత మనకు మొత్తం చెప్తారు. యుద్ధకాండ అయిపోగానే రాముడు పట్టాభిషేకము,
తర్వాత రాముడు ఎలా పరిపాలించాడు, ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు, జనాలు ఎంత సంతోషంగా ఉన్నారు, జనాలలో ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇవన్నీ కూడా తెలియజేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మనకు యుద్ధకాండలో జరుగుతుంది. ఫలశ్రుతి చెప్పిన తర్వాత మళ్ళీ కొత్త కాండ యాడ్ చేయడం అనేటటువంటిది అది అసంభవం. సో కాబట్టి తర్వాత ఎవరో యాడ్ చేసి ఉండాలి. ఇక ఏం జరిగిందో తెలియదు. బట్ ఏదైనా ఇప్పుడు మనకు దొరుకుతున్న గీతా ప్రెస్ పుస్తకాలు ఏవైతే నేను వాడుతున్న పుస్తకాలు, నేను ఇందులోంచి అయితే చెప్పానో అవేవైతే ఉన్నాయో గీతా ప్రెస్ రామాయణం పుస్తకాలు, వాటిలో మాత్రము ఉత్తరాఖండ్ కూడా కలిపారు. జై శ్రీకృష్ణ. ఎవరికైనా రావణాసురుడు ఆ పొట్టలో అంటే అమృత బాణం ఉంటుందనేది విభీషణుడు ఆ రహస్యాన్ని చెప్పినాక ఆ బాణం వేసినప్పుడు ఆ రావణాసురుడు చచ్చిపోతాడు. అట్లా ఉంది కదా రామాయణంలో. అవును, కరెక్ట్, అది కరెక్ట్, అదే జరుగుతుంది. అందుకోసమే అతను బాధపడతాడు కూడాను. ఎవరు? రావణాసురుడు తన రహస్యాన్ని తెలియజేసినందుకు రావణాసురుడు బాధపడతాడు. అప్పుడు ఈ తప్పు నేను చెయ్యను అంటే కూడా హనుమంతుడు వాయుదేవుని ప్రార్థించి బాణం కిందకి వెళ్ళేట్టుగా చేస్తాడు అని అంటారు కదండి. అట్లేం లేదు. రావణాసురుడు కడుపులోనే కొట్టను అమృత బాణాన్ని అని రాముడు అంటాడని అప్పుడు వాల్మీకి రామాయణంలో లేదు, లేదంటారా? వాల్మీకి రామాయణంలో లేదు. ఇప్పుడు వాల్మీకి ఎప్పుడు రాశాడండి? రాముడు పుట్టిన తర్వాతే కదా? అవును, రాముడు పుట్టిన తర్వాతనే రాస్తాడనమాట. రాముడు రాజ్యం పరిపాలిస్తున్న సమయం లోపల రాస్తాడు. ఎందుకని? రామాయణం అనేటటువంటిది కోట్ల కొద్ది శ్లోకాలని అందరికీ కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. రామాయణం ఏంటి? వేదం. ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా చెప్పుకునేది ఏంటి? అందరికీ వేదం నాలెడ్జ్ అందాలి. వేదం అందదు, పురాణాల ద్వారా అందాలి. పురాణాలు ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కువ చేశాయి. దానివల్ల ఏంటి? కావ్యాల ద్వారా అందాలి. రెండే కావ్యాలు మనకున్నవి, రెండు. ఒకటి మహాభారతము, ఒకటి రామాయణము. ఈ రెండింటినీ కూడా కావ్యాలు అని అనవచ్చు, లేదా ఇతిహాసాలు. ఇది ఇలా జరిగింది, ఇతిహాస అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పి చెప్పడం. కాబట్టి ఇతిహాసాలు అంటే చరిత్ర అన్నాడు, ఇతిహాసాలు అంటే చరిత్ర అన్నాడు. సో కాబట్టి రామాయణము మహాభారతం అనేటటువంటిది ఇవి మహిమలు అవి ఇవి పెట్టుకుని చేయాల్సినటువంటివి కాదు, ఇవి కథలు కాదు, ఇవి చరిత్ర అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఏంటంటే రామాయణ మహాభారతాలు చరిత్రలో మన వేదాన్ని ఎలా మనము అన్వయింపజేసుకోవాలి అనేటటువంటి సత్యాలను తెలియజేశారు. కాబట్టి రామాయణ మహాభారతాలు అత్యంత గొప్పవి. ముందే అందరూ వేదాలు చదవలేరు కాబట్టి ఏం చేయాలి? రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి. ఈ రెండు చదవాలి, లేదా శ్రీమద్ భాగవతము ఏదైతే ఒరిజినల్ వర్షన్ ఉందో అది చదవాలి. ఇక మిగతా పురాణాలలో ఏది తప్పో ఏది ఒప్పో చెప్పేది ఎవరున్నారు? ఎవరు కరెక్ట్ గా చెప్తారు? పండితులని నమ్మలేం. కాబట్టి ఎవరిని నమ్మలేం. కాబట్టి ఏంటంటే రామాయణ మహాభారతాలు గ్యారంటీగా నమ్మొచ్చు. శ్రీమద్ భాగవతం ఏదైతే చివరి పురాణము మన వేద వ్యాసుడు అది కూడా నమ్మవచ్చు. జై శ్రీకృష్ణ. చాలా వెనక వెంకట చైతన్య గారు సునంద గారు ఒకరి తర్వాత ఒకరు. సార్, ఇది ఆదిత్య హృదయము ఏ టైంలో అయినా చదువుకోవచ్చా? ఏదైనా నియమాలు ఉంటాయా దానికి స్పెసిఫిక్? ఏమీ లేదు. ఆదిత్య హృదయం చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు చదవండి. మీకు ఏమీ లేకపోతే చక్కగా పొద్దున్న సూర్యుడిని చూస్తూ చదవండి. సూర్యుడిని పొద్దున్న చూడడం చాలా మంచిది. ఎందుకంటే ఆ సమయం లోపల సూర్యుడు ఉదయిస్తూ ఉన్న సమయము, సూర్యుడు అస్తమిస్తూ ఉన్న సమయము, సంధ్యాకాలాలు ఏవైతే అంటామో, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఏవైతే చెప్తామో, ఈ 3 కాలాలలో సూర్యుడిని పూజించడం అత్యంత గొప్ప విషయము. సూర్యుడికి ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా అర్ఘ్యం ఇవ్వండి. నేను అందుకే చాలా మంది నేను చెప్పాను, మీకు అంత టైం లేకపోతే కనీసం స్నానం చేసినప్పుడు బాత్రూమ్ లోనే ఇచ్చేయండి, కానీ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మానకండి. సూర్యుడు ఎదురుగా అర్ఘ్యం ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు సూర్యుడికి ఎదురుగా నిలబడండి. ఖచ్చితంగా రోజు దండం పెట్టుకోండి. సూర్యుడు గుర్తుంచుకోండి ప్రత్యక్ష దైవము, ఆయనలో పరబ్రహ్మని మనం చూడగలుగుతున్నాము. రాముడు కూడా అది గుర్తించాడు. మనం ఇంకా యాజ్ వి గో ఆన్, మీకు అసలు ఇది కనీసం 10 వారాలు నడుస్తుంది. మీరు అసలు చాలా ఎమోషనల్ అయిపోతారు గ్రాడ్యువల్లీ. ఎన్ని విషయాలు చెప్తాము. మొన్న సూర్యుడి గురించి యక్ష ప్రశ్నల్లో 2 వారాలు చెప్పుకున్నాం. మనం అందరికీ గుర్తే ఉంటుంది. యక్ష ప్రశ్నల్లో ఎంత చెప్పుకున్నాం సూర్యుడి గురించి? మిత్రుడు, వరుణుడు, సవిత్రు మండలంలో ఉన్న దేవుడు, ఇవన్నీ ఎన్ని చెప్పుకున్నాం? 12 మంది పేర్లు చెప్పుకున్నాం. సో అలాంటి అవన్నీ కూడా మళ్ళీ మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఇంకా డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఈయన స్కందుడు, ఈయననే విష్ణుమూర్తి, ఈయననే శివుడు, ఈయననే బ్రహ్మ, ఈయననే ఇది అని ఒక్కొక్క దానికి మనం రూపం తెలుసుకుంటాం. అన్ని చెప్పబడతాం. సూర్యుడి గురించి ఈవెన్ మనకు వేదాలలో కూడా ఉంది. అగ్ని స్వరూపం ఏదైతే ఉన్నదో, మొదట్లో మనం అగ్ని పురోహితం అనుకుంటూ అగ్ని నుంచి ప్రారంభమవుతుంది మనకు ఋగ్వేదం. ఆ అగ్నిలో ఉన్నటువంటిది కూడా ఈయన రూపమే అని చెప్పేసి చెప్తారు. కాబట్టి సూర్యుడు అనేవాడు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. ఐ డోంట్ థింక్ మీలో కూడా ఎవరికైనా అనుమానం ఉందని నేను అనుకోను.
ఇంకా వేరే దేవుళ్ళని నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ సూర్యుడిని నమ్మని వాడే ఉండడు కదా. అవును సో సార్, కాబట్టి అవును సార్. ఆ గాయత్రి మంత్రం అన్నిటికంటే గొప్పది సూర్యుడి మీద. సో ఇక దీని ముందు మనకు సూర్యనారాయణుడు ఒక్కసారి ఆలోచించండి. సూర్యనారాయణుడు హంగులు, ప్రత్యక్ష ఆరుభాటాలు, దైవం పిచ్చి అండి. పారాయణాలు, పిచ్చి హడావిడి, పిచ్చి గొంతులు ఇవన్నీ చేసే బదులుగా భగవంతుడికి దగ్గరయ్యే పనులు తత్వరూపంలో తెలుసుకోవడం ఎంత గొప్పది. మనము ఆంజనేయ స్వామి గురించి తెలుసుకున్నాము. రామాయణం అంటే ఏమని తెలుసుకున్నాము? రాముడు పరమాత్మ, సీత అనేది జీవాత్మ. జీవాత్మని పరమాత్మలో కలపాలి. ఎలా కలుపుతాము? బుద్ధిని ఉపయోగించి. ఆ బుద్ధి ఎవరు? లక్ష్మణుడు. మరి సాధకుడు ఎవరు? మనము. ఏం చేయాలి మనము? ముందుగా మైనాకుడు వచ్చాడు. మైనాకము, నాకము అంటే స్వర్గము. స్వర్గ సుఖాలు వదిలేయాలి. నాకు స్వర్గం కూడా అవసరం లేదు, మోక్షం కావాలి. జీవాత్మ పరమాత్మలో కలపాలి. తర్వాత సూరస అంటే ఈ లోకంలో దొరికినటువంటి విషయాలు, అందాలు, భోగభాగ్యాలు ఇవి కూడా నాకు వద్దు అని చెప్పి ఆంజనేయ స్వామి ముందుకెళ్లాడు. తర్వాత ఆటంకం వచ్చింది ఛాయాగ్రాహి రూపంలో. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు, ఏమక్క ఎట్లున్నావు తెలుసా, నీకు ఆడి కూతురు ఎవరితో పోయిందో తెలుసా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. ఈ గలీజ్ మాటలు, గలీజ్ వేషాలు వేస్తూ వాళ్ళందరికీ దూరంగా ఉండాలి. గాసిప్స్ కి దూరంగా ఉండాలి. చెడ్డ మాటలకు దూరంగా ఉండాలి. ఏం చేశాడు ఆంజనేయ స్వామి? ఆ సింహిక కడుపులో ఒక్క గుద్దు గుద్దాడు, దాన్ని చంపేశాడు. అదే విధంగా మీరు కూడా, మనమందరం కూడా దుర్గుణాలని పోగొట్టుకోవాలి. అప్పుడు లంకా నగర ప్రవేశం అవుతుంది. అక్కడికి వెళ్ళి మనము 10 ఇంద్రియాలను జయిస్తాము. అంటే 10 తలకాయలు ఉన్నటువంటి రావణాసురుని జయిస్తాము. 10 తలకాయలు, 10 ఇంద్రియాలు, 10 జ్ఞానేంద్రియాలు, 10 కర్మేంద్రియాలను దాటుతాము. దాటినప్పుడు సీత అనేటటువంటి జీవాత్మ రాముడు అనేటటువంటి పరమాత్మలో కలిసిపోతుంది. ఇది అయితే రామాయణము. హనుమంతుడు అనే సాధకుడు లక్ష్మణుడు అనేటటువంటి బుద్ధి ద్వారా 10 ఇంద్రియాలను జయించి జీవాత్మని పరమాత్మలో కలపాలి. లక్ష్మణుడు సహాయము, బుద్ధిమంతుడైనటువంటి లక్ష్మణుడు సహాయము తీసుకుని, ఇదే రామాయణము. రమింపజేసేది రామాయణము, ఆనందపరిచేది. అన్నిటికంటే గొప్పదేంటి? తారక మంత్రము. తారక మంత్రం అంటే ఏంటి? రాముడి మంత్రము. తారక మంత్రము కోరిన దొరికేను ధన్యుడనైతిని అంటే తారక మంత్రం ఏమిటి? రాముడి మంత్రము. ఆ రాముడి మంత్రాన్ని రివర్స్ గా చదివినా కూడా ఏ విధంగా వాల్మీకి మహానుభావుడు అయ్యాడు. ఆ ఏకాగ్రత ఉండాలి, భగవంతుడి పైన నమ్మకం ఉండాలి. సార్ కలియుగంలో నామస్మరణ చాలు కదా అంటే చాలు, కానీ నువ్వు చేస్తున్నావా ప్రశాంతంగా? భగవంతుడు తప్ప వేరేది లేదు అని చెప్పి చేశాడు ఆయన. అన్ని వదిలేశాడు వాల్మీకి. మరా 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 రామ అంటూ అందులో లీనమైపోయాడు. అప్పుడు తారక మంత్రము, తరింపజేసే మంత్రము. తరింపజేయడం అంటే ఏమిటి? ఇందులోంచి దాటించే. తరించడం అంటే దాటించడము. ఎందులోంచి దాటించింది? ఈ భవ బంధాల నుంచి దాటించి మోక్ష మార్గంలోకి మనల్ని తీసుకెళ్లినటువంటిదే తారక మంత్రము. అటువంటి మహోన్నతమైనటువంటి రామాయణాన్ని ఈ రోజు అందరూ విన్నారు. అందరికీ తప్పక శుభం జరుగుతుంది. మనస్ఫూర్తిగా గుండెల నిండుగా పెట్టుకోండి రామాయణాన్ని. భగవంతుని గుండెల నిండుగా ఉంచుకోండి. అలా కళ్ళు మూసుకుని అలా పెట్టుకొని వింటూ ఉండండి. రికార్డింగ్ ఒకటి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అలా వింటూ ఆనందంలో నిమగ్నం అయిపోతూ రామ 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 అంటూ పడుకోండి. పొద్దున లేవండి, లేచిన తర్వాత భగవంతుడికి అర్ఘ్యం ఇవ్వండి, సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. 2 నేర్చుకున్నాము. మనల్ని రమింపజేసి మనల్ని తరింపజేసేటటువంటి రామాయణంలో ఉన్నటువంటి ఒక గొప్ప రహస్యమైనటువంటి ఆదిత్య హృదయాన్ని. భగవద్గీత ఎంత గొప్పదో ఆదిత్య హృదయం అంత గొప్పది. అక్కడ కూడా అర్జునుడిలో వచ్చిన మార్పు, ఇక్కడ కూడా రాముడిలో వచ్చిన మార్పు గురించి మనం తెలుసుకున్నాము. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. తెలియదు, చిన్న ఒక మాట విషయం సార్. అడుగుతాను. అర్ఘ్యము బకెట్ లో వదులుతారా సార్, లేక నేల మీద వదులుతారా వాటర్ ని? అది నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా, ఏమనుకోవద్దు. ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే భక్తితో చేస్తే ఎలా చేసినా ఓకే. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి నీళ్లు నీళ్ళల్లో పడాలి. ఓకేనా? నీళ్లు చెట్లలో పడాలి, నీళ్లు నీళ్ళల్లో పడాలి. నెక్స్ట్ ఆర్గ్యం వస్తాను నేను సార్. ఆర్గ్యం రోజు వదులుతాను. 8:30కు వదలచ్చా, లేకుంటే ఉదయం 6:30కు వదలాలన్నా? ఇప్పుడు జనరల్ గా ఏంటంటే సూర్యోదయంకి వదులుతాము. మీరు అలా కాదు, 1 గంట తర్వాత చేస్తారా చెయ్యండి. దానికోసం పొద్దున్న లేచి తలకాయ నొప్పి తెచ్చుకోవద్దు. సూర్యుడు కనిపించిన ప్రతిసారి చెయ్యండి. అట్లీస్ట్ సాయంత్రం మధ్యాహ్నం అయితే సులభం కదా. సాయంత్రం మధ్యాహ్నం 2 పూటలు చేయండి కనీసం. పొద్దున స్నానం చేసినప్పుడు సాయంత్రం పొద్దున బాత్రూమ్ లో స్నానం చేస్తారు కదా, వదిలేయండి కథ. లేదు, నేను డాబా మీద ఎక్కుతాను రోజు చదువుకున్నాక. డాబా మీద ఉంటే ఏం కావాలి, చక్కగా చేసుకోండి. ఆనందంగా సూర్యుడికి ఎదురుగా ఉంటాను. అట్లా వెరీ గుడ్, చాలా మంచిది. 2 శ్లోకాలు చదువుతాను. ఇంకోటి గాయత్రి మంత్రం చదువుతాను ఆర్గ్యం వదిలినప్పుడు.
సూర్యుడి ఓకేనా సార్? తాలూకా తొలి కిరణాలు చూస్తే కళ్ళకి చాలా మంచిదని విన్నానండి. ఆరోగ్యానికి మంచిది. అయితే ఏంటంటే ప్రారంభ కిరణాల తర్వాత ఇక మధ్యాహ్నము వచ్చిన తర్వాత ఇక మధ్యాహ్నం అంటే మధ్యాహ్నము అప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉండడం కంటే ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. సంధ్య సమయాలలో ఇవ్వచ్చు, ఆరోగ్యానికి మంచిది. మనకి ఇప్పుడు ఏదైతే అందరి లోపల ఈ విటమిన్ D3 ఏదైతే మన అందరి లోపల లోపం ఉంటుందో అది కేవలం సూర్యకిరణాలు లేకపోవడం వల్ల. జై శ్రీకృష్ణ. మంచిది, ఆరోగ్యానికి మంచిది. 10 నుంచి 11 వరకు కూర్చోవాలంటారు సార్. ఎండ కూర్చుంటే డి మన ఎంకాలకు మంచిది. జై శ్రీకృష్ణ సార్, చిన్న మాట. నేను రోజు కూర్చుంటున్నాను సార్. మామూలుగా అన్ని ఏదో ప్రవచనాలు అవి వింటూ ఉన్నాను. సడన్ గా యూట్యూబ్ లోని ఈ రామానంద్ సాగర్ది రామాయణం ఇప్పుడే సార్, జస్ట్ నౌ మీ ప్రవచనం అవ్వకముందు 8 o'clock కి డిన్నర్ అయిపోయింది, ఎందుకో అది కనపడింది. ఐ వాజ్ అట్రాక్టెడ్. అది చూస్తూ ఉన్నాను, అవన్నీ చూస్తూ నాకు ఇంకా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. చూస్తే మీరు మళ్ళీ మొత్తం రామాయణం అంతా చెప్పారు సార్. ఐ మీన్ ఐఎమ్ రియలీ ఐ డోంట్ నో వాట్ టు సే. అసలు నాకు అయితే నేను చెప్పలేకపోతున్నాను సార్ నా ఆనందాన్ని. అంటే ఇటువైపు నేను ఆనందిస్తాను, చిన్నగా అవి చూస్తున్నాను, నేను ఆపుకోలేకపోయాను. ఐ డి నాట్ స్టాప్. 9 అయ్యిందని వెంటనే ఆన్ చేశాను, చూస్తే మీరు కూడా రామాయణమే చెప్పారు అంతా మొత్తం టోటల్ గా. ఐ మీన్ ఇట్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ కోఇన్సిడెన్స్, ఇట్ ఈస్ రామ్ అంతే. జై శ్రీకృష్ణ సార్. మన భారతదేశానికి మనము గర్వంగా చెప్పుకునేది జై శ్రీరామ్ అంతే. అదొకటే గుర్తుంచుకోండి. అందరము కూడా ఎవరికైనా హలో చెప్పం, జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అంతే. ఇవి రెండే చెప్పండి. కలిసినప్పుడు జై శ్రీరామ్, వెళ్ళేటప్పుడు జై శ్రీకృష్ణ, లేదా జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. అందమే రామ్ రామ్ అనుకునే విష్ చేసుకుంటాం సార్, రామ్ రామ్ అనే అనుకుంటాం సార్ ఇప్పుడు కూడా. RSS లో, VHP లో అన్ని చోట్ల కూడా మేము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అని చెప్పి చెప్పుకుంటాం. ద్వారకా కాదండి, అక్కడెక్కడ కృష్ణుడిది అక్కడ అందరూ రాధే రాధే అని పిలుచుకుంటారటండి. పిలుచుకోవచ్చు. బృందావనంలో అక్కడ బృందావనంలో చెప్పండి సార్. ఋషిశృంగం మహర్షి దశరథుడి యజ్ఞం చేయించిన శాంత యొక్క భర్త, రోమపాదుడి యొక్క కుమారుడు శాంత భర్త. ఆమె దశరథుడి కుమార్తె అంటారు. కుమార్తె అని చెప్పి మనకి ఇందులో చెప్పడు. ఇందులోపల రామాయణంలో, వాల్మీకి రామాయణంలో ఉండదు. కాకపోతే వేరే చోట ఆయనకు ఆల్రెడీ ఆమె కుమార్తె వచ్చింది, ఆయనని అంగనాథుకి ఇచ్చాడు అని చెప్పేసి బయట ఉన్నటువంటి కథలు. కానీ మనకు వాల్మీకి రామాయణంలో నీకు ఆయన అల్లుడు వరస అని చెప్పి చెప్తారు, కానీ నీకు ఆయన అల్లుడు అని మాత్రం చెప్పరు. ఓకేనా? మీ ప్రశ్నకు జవాబు దొరికిందా? మనకు వాల్మీకి రామాయణమే ప్రామాణికము. వాల్మీకి రామాయణం ప్రకారము శాంత దశరథుడు కుమార్తె కాదు. ఆయన ఏమంటాడంటే, నీకు అల్లుడు లాంటి వాడు ఋష్యశృంగుడు, ఆయనని వెళ్ళి నువ్వు ఆ రోమపాదుడు మహర్షి యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుడిని తీసుకురా అని చెప్పేసి చెప్పడము. ఆయన వచ్చి ఆయన ఊర్లోకి రాగానే ముందు ఫస్ట్ మీకు ఋష్యశృంగుడి కథ చెప్పే కదా, ఆయన ఊర్లోకి రాగానే ముందు అంగరాజ్యం లోపల అద్భుతమైనటువంటి వర్షాలు కురుస్తాయి. ఆయన రప్పించడానికి ఎంత కష్టపడతారో, ఎవ్వరు వెళ్ళినా రారు. ఆయన వెళ్తాడు. ఆయనకు ఆడమోగా తేడా కూడా తెలియదు. అందరూ ఆడవాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. రోమపాదుడు లేని సమయం లోపల మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి అందరినీ ఆశ్చర్యపోతాడు. వీళ్ళు చాలా బాగున్నారు, వీళ్ళతో మాట్లాడుతుంటే చాలా బాగుంది అంటాడు. ఒకసారి వాళ్ళు అంటారు, నువ్వు మాతో పాటు వస్తావా అని. తండ్రి లేని సమయంలో వెళ్తాడు అక్కడికి. వెళ్ళగానే అక్కడ అంతా వర్షాలు అవి కురుస్తాయి. ఈయన మళ్ళీ కొడుకును వెతుక్కుంటూ రోమపాదుడు వచ్చేసరికి ఋష్యశృంగుడు ఎవరైతే కొమ్ములు ఉంటాయో ఆయన వచ్చేసి అప్పుడు ఆయనకి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ విధంగా ఋష్యశృంగుడు ఈయన శాంత భర్తగా ఉంటాడు. ఆయనను పిలుస్తాడు, నీకు అల్లుడు వరసే, నీకు అంగరాజ్యపు రాజు ఎవరైతే ఉన్నారో నీకు మంచి మిత్రుడు కూడా కదా, ఆయన ద్వారా నువ్వు చేయించు అని చెప్పి ఈయన యొక్క మంత్రి చెప్పడము. తర్వాత ఈయన వశిష్ఠ మహర్షి కూడా చెప్పడము జరుగుతుంది అన్నమాట. వశిష్ఠుడు కూడా ఒప్పుకుంటాడు ఆ విషయానికి. ప్రసేనుడే కాకుండా ఈయన కూడా చెప్తాడు. సుమంతుడే కాకుండా ఈయన కూడా చెప్పడం జరుగుతుంది. అందువల్ల చేస్తారన్నమాట. కానీ ఆయనకు కుమార్తెనా అది మనకు ఎక్కడా చెప్పలేదు, వాల్మీకి రామాయణంలో చెప్పలేదు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు 7 కాండలు అంటారు కదా సార్, ఉత్తరాఖండతో కలిపి 7 కాండలా సార్? అవునమ్మా, ఉత్తరాఖండతో కలిపి 7 కాండలు. ఉత్తరాఖండని ఇప్పుడు ఈ మధ్య గీతా ప్రెస్ లో కలుపుతున్నారు. అయితే ఉత్తరాఖండ వచ్చేసరికి భవభూతి టైంకి వచ్చేసింది. ఉత్తరాఖండ అంటే సుమారుగా 2000 సంవత్సరాలు, 1700 సంవత్సరాల కిందనే ఉత్తరాఖండ వచ్చేసింది ఆల్రెడీ. అలా ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు, బట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనకు తెలియదు.
ఒరిజినల్ గా వాల్మీకి రామాయణం ప్రకారము మహానుభావులందరూ ఏమంటారంటే అది లేదు అని చెప్పేసి చెప్తారు. దాన్ని మనం ప్రూవ్ చేయడం కష్టము. పర్సనల్ గా నేనైతే ఒప్పుకోను అది ఉందని. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఫలశ్రుతి అయిపోయి అన్ని చెప్పేసిన తర్వాత ఇంకా మొత్తం అయిపోయి రామాయణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తరాఖండ కొత్తగా తగిలించారని అనిపించింది. అది కాక ఏమైంది, కొత్తవి తగిలించడం వల్ల జనాలు అందులోంచి క్వశ్చన్స్ అడుగుతారు మనని. రాముని ఎలా వదిలాడు, శంభుకుని ఎలా చంపాడు, ఇలాంటి మాటలన్నీ చెప్తారు. ఇది కాక వైష్ణవం, శైవం ఇవన్నీ కూడా గొడవలు వచ్చి మధ్యలో కొన్ని శ్లోకాలు కొత్తగా కలిసాయి అని కొంతమంది అంటారు. ఎందుకంటే విష్ణుమూర్తి భక్తులు శైవులని హింసించడానికి రావణునేమో శివభక్తుడు గాను ఇలా పెట్టేసి విష్ణుమూర్తితోని శివుని దంపించారు. ఇలాంటి మాటలన్నీ కూడా ప్రచారాల్లోకి వచ్చి 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 నాశనం చేస్తున్నారు మన ధర్మాన్ని. కాబట్టి మనం ఏంటంటే కేవలం తత్వం తెలుసుకుంటాము, కథ క్లుప్తంగా తెలుసుకున్నాము. తత్వం ప్రకారం తెలుసుకుంటే రామాయణం మహోన్నతమైనటువంటి కావ్యం. రామాయణంలో ఉన్నదంతా కూడా అత్యద్భుతమైనటువంటి వాల్మీకి వర్ణన. ఆ తర్వాత ఈ యుద్ధకాండ ఎంత డీటెయిల్ గా రాశాడు, ఒక్కొక్క చోట ఎవరెవరు ఎలా వధింపబడ్డారు, ఏ బాణం వేశారు, ఏ బాణంకి ఏ రెస్పాన్స్ వచ్చింది, అది వాళ్ళకి ఎక్కడ తగిలింది, ఎంత డీటెయిల్ గా అంటే వాల్మీకి రాసినంత మనోహరంగా లేదు. వాల్మీకిని కోకిల అంటారు. పూజంతిన్ రామ రామేతి మధురం మధురాక్షరం అని చెప్పేసి ఆరుక్ష కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అని అంటారు. సో అటువంటి వాల్మీకి ఎవరైతే ఉన్నారో ఆయన మహానుభావుడు. ఆయన మనకు అందుకే ఆయన ఆది కవి అంటారు. ఇంకా ఆయన కంటే ముందెవరూ లేరు కవులు. అటువంటి గొప్ప కవిని రాసినటువంటి వాడు ఆయన. జై శ్రీకృష్ణ. సుందరకాండ చదివితే ఆంజనేయ స్వామి ఎదురుగుంటాడు స్వామి. సుందరకాండ నేను 10 years కింద చదివాను, మళ్ళా చదవాలని చూస్తున్నాను. ఇంకా వేరే చదువుతున్నాను. మళ్ళా సుందరకాండ చదివితే ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు కంటి ముందర. అట్లా ఉంది అది ఆ బుక్. జై శ్రీకృష్ణ. ఇంకా ఋష్యశృంగుడు అంటే కొమ్ములు ఉంటాయని అర్థం అండి గురుగారు. ఆయనకి పుట్టుకతోటి కొమ్ములతో పుడతాడు అన్నమాట. అది ఒక పెద్ద కథ. మళ్ళీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇంకోసారి మళ్ళీ చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. చాలా బాగా చెప్పారు సార్, కళ్ళకు కట్టినట్టు. కథ రూపంలో మళ్ళీ తత్వ రూపంలో. అమ్మగారు వచ్చాక క్లాస్ లోకి కొత్త 2 నేర్చుకున్నాం సార్, ఆత్మబోధ, ఆదిత్య హృదయం. చాలా బాగుంది సార్. అగస్త్యుడు జ్ఞానగురువుగా అందిస్తే మీరు కూడా మాకు అందరికి జ్ఞానగురువుగా చాలా బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అంత లేదు నాకు, కానీ మీరు అన్నందుకు సంతోషం. అంత లేదని మీరు అంటారు కానీ అణువణువులో చాలా చెప్తారు సార్ మీరు. ఒక్కటి కాదు, అన్ని చాలా తత్వం జ్ఞానం గాని చాలా బాగా చెప్తారు సార్, అర్థమయ్యేటట్టు. జై శ్రీకృష్ణ. గాడ్ బ్లెస్. మీరు తక్కువ చేసుకోవాలి సార్, చాలా బాగుంటది, చాలా బాగుంటుంది మీరు చెప్తే. రామాదేవి గారు చెప్పండి. 9 అయ్యేసరికల్లా ఎక్కడ 9 ఎప్పుడైపోతుందో అన్నట్టుగా చూస్తున్నాం అండి. జై శ్రీకృష్ణ. చక్కగా ఇవన్నీ మీరు ఇప్పుడు ఏంటంటే ఇక ఆదిత్య హృదయం పారాయణం, నేను ఇప్పుడు ఏవి పారాయణం చేయమన్నాను అలాంటిది ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయమంటున్నాను. అదే విధంగా ఋగ్వేదం చెప్పినప్పుడు కొన్ని మంత్రాలను కూడా పారాయణం చేయమని చెప్పడం జరిగింది. అవి గాని ఇవి గాని, ఇది ఆదిత్య హృదయం అయితే తప్పక పారాయణం చేయండి. చిన్నది 30 శ్లోకాలు, ఓకే, 5 నిమిషాల్లో అయిపోతుంది. పవిత్రంగా మంచిగా మనసులో కూడా ఊహించుకుంటూ చేయండి. ఇంకేమైతుంది, ఇప్పుడు మనము తత్వం తెలుసుకున్నాక మరింత సులభంగా చేయొచ్చు. ఇది పారాయణ గ్రంథం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది పారాయణము చేయవచ్చు, అది నేను చెప్తున్నాను. ఓకే, ఏది పడితే ఇప్పుడు ఆత్మబోధ ఉంది, ఆత్మబోధ పారాయణ గ్రంథం కాదు, అది ఆచరణ గ్రంథం, ఆలోచన చేసిండే గ్రంథం. ఇది అలా కాదు. ఆదిత్య హృదయం పారాయణం కూడా చేయవచ్చు. పారాయణం చేస్తే చాలా మంచిది అని చెప్పి వాల్మీకి మహానుభావుడు చెప్పాడు. అండ్ దాని ద్వారా రాముడు ఏ విధంగానైతే విజయాన్ని పొందాడో మనం కూడా సూర్యుడికి హృదయంలో పెట్టుకుంటూ ధ్యాన పద్ధతిలో కనుక చేస్తే చాలా మంచిది. 30 శ్లోకాలు అయిపోయిన తర్వాత ఒకరోజు ధ్యాన రూపంలో అన్ని శ్లోకాలని కనెక్ట్ చేసుకుంటూ చెప్తాను. అన్ని శ్లోకాలను కనెక్ట్ చేసుకుంటూ 1 hour ప్రోగ్రామ్ ఉంటుంది. మొత్తం 31 శ్లోకాల వివరణ అయిపోయిన తర్వాత ధ్యాన రూపంలో ఆదిత్య హృదయాన్ని ఎలా చేయాలో చెప్తాం. ఇది కంటిన్యూస్ గా అయిపోతుంది, దీనికి మనము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చివరి రోజు ప్రవచనంలో ధ్యాన రూపంలో నేర్పిస్తాం. జై శ్రీకృష్ణ. అందరికి చాలా మందికి వచ్చు కదా ఇది ఆల్రెడీ. నేను కొత్తగా నేర్పించంటే అందరికి నోటికి వచ్చు కదా ఆదిత్య హృదయం. బాగుంది సార్. రామ రామ మహాబాహు శృణు విషయం ఇందాక మీరు అన్నారు కదా. నాకు ఆ ట్యూన్ మంచిది. నాకు టిపికల్ అనుష్ఠుప్ ఛందస్సు ట్యూన్ కాకుండా, టిపికల్ అనుష్ఠుప్ ఛందస్సు ట్యూన్ కాకుండా ఈ ట్యూన్ నేను ఒక చోట విన్నాను అన్నమాట. అలా అది నాకు చాలా ఇష్టం అన్నమాట.
సో ఆ బాగుంది ట్యూన్ లోనే సార్. నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. వినలేదు సార్, ఇవాళ మీతో వినటమే. ఇదివరకు ఈ ట్యూన్ చాలా బాగుంది సార్, మాకు కూడా ఇది నేర్పండి. చాలా రాగాలతో పాడతారు సార్ ఆదిత్య హృదయం. జై శ్రీకృష్ణ. సంతోషం మీ అందరికీ నచ్చినందుకు. ఇవాళకి ఆపుకుందామా? రేపు ఏం క్లాస్ ఉంది చెప్పండి. నిద్రలు పోతున్నారు, శుభ్రంగా నిద్రలు పోతున్నారు. శ్రీ సూక్తం నేనే సార్, జ్ఞాపకం. శ్రీ సూక్తం, శ్రీ శ్రీ సూక్తం. సూక్తం రేపు గాని వచ్చే వారం గాని అయిపోతుంది శ్రీ సూక్తము. శ్రీ సూక్తం అవగానే మళ్ళీ పురుష సూక్తం నేర్చుకుంటాం. అదృష్టం చూడండి, మార్గశిర మాసంలోనే అన్ని నేర్చుకుంటున్నాం మనం, గొప్ప గొప్పవన్నీ నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో చాలా సంతోషము. రామాయణం సో అంతా చెప్పారు సార్ మీరు మార్గశిర మాసంలో. చాలా రామాయణం హ్యాపీగా అయితే శ్రీకృష్ణుడి కథ కూడా నేర్చుకున్నాం కదా, అవును. భాగవతం అది నేర్చుకున్నాము, అది నారాయణ ఎలాగో లీలలు, ఉంది. నారాయణీయం. శ్రీకృష్ణుడికి సంబంధించి అలా నేర్చుకుంటూనే ఉన్నాము. అంటే ఇది కూడా ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక క్యాప్సూల్ లాగా చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా బాగుంది సార్. చిన్నపిల్లలకి వాళ్ళమ్మ స్టోరీ చెప్తేనే గాని పడుకోరండి. అలాగా మీరు రోజు స్టోరీ చెప్తే గాని మేము పడుకోం. స్టోరీ చెబితే పడుకుంటే, స్టోరీ చెప్తుండగా పడుకుంటే డేంజర్, స్టోరీ చెప్పేసిన తర్వాత పడుకుంటే నో ప్రాబ్లం. స్టోరీ చెబుతుండగా మధ్యలో నిద్రపోతే కష్టం. చాలా బాగుంటే చెప్తూ ఉండగా నిద్ర వస్తుంది సార్. మాధవి గారు సారీ ఏమన్నారు? చాలా బాగుంటే చెప్తూ ఉండగానే వచ్చేస్తుంది సార్. చూస్తుందా, శుభ్రంగా పడుకుంటున్నారు జనాలు. హృదయం ఇంకోసారి చదివి చెప్పరా అండి? ఏంటండి? ఆదిత్య హృదయం ఇంకొకసారి సారీ చెప్పరా? ఆదిత్య హృదయం ఒకసారి చదివి చెప్పరా అండి, మాకు తెలుగు కొంచెం పలకడం గట్ట చెప్పరా అని. అలాగేనమ్మా, తప్పకుండా. ప్రతి శ్లోకము పలికి తెలుసుకుందాం, ప్రతి శ్లోకము తెలుసుకుంటాం మనం. వచ్చే వారం నుంచి ప్రతి శ్లోకము తెలుసుకుంటాం మనం, సరేనా? ప్రతి ఒక్క చిన్నదే శ్లోకం. కదా ఇప్పుడు చదివేమంటున్నారండి, మీరు ఒకసారి చదవమంటున్నారు ఆవిడ. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు నాకు గొంతు కూడా బాగా తగ్గుతున్నాను. సార్ తప్పగా అది చదువుతాను. సూర్యాస్తమయంలో చదవకూడదేం సార్ ఆదిత్య హృదయం? లేదు చదవండి, ఏం లేదు చదవండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. ఇంకా మీరు అసలు నియమాలు లేవని గుర్తుంచుకోండి. దీనికి ఏం నియమాలు లేవు. ఎవరన్నా నియమాలు చెప్పినా మీరు వాళ్ళని ఇగ్నోర్ చేయండి. ఏం నియమాలు లేవు. చక్కగా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రము అర్ఘ్యమిస్తూ చేయండి. మిగతా సమయాలలో నోటికి వచ్చేదాకా నేర్చుకోండి చక్కగా. చాలా మంచిది. ఎందుకు ఇది? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి. ఇదే విధంగా భగవద్గీతలో కూడా 12, 15 ఎందుకు చదవమని చెప్తాము? మనలోనే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి. 12వ అధ్యాయం, 15వ అధ్యాయం మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి. నాకు తెలిసిన పెద్దమ్మ గారు ఒక ఆవిడ 5 దాటితే చదవద్దని చెప్పారు సార్. అదే 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 అందుకే ఇంకా వేరే వాళ్ళని పట్టించుకోకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెయ్యండి, ఏం పర్వాలేదు అంటున్నాను. సరేనా? కాదండి గురుగారు, బ్రహ్మ స్వరూపముదియే మధ్యాహ్నేతు మహేశ్వర సాయంకాలే సదా విష్ణు త్రయమూర్తి దివాకర. అంటే 3 కాలాల్లో కూడా సూర్యుడు అనేసి మీరు చెప్పిన దాన్ని బట్టి అది చెప్తున్నాను. రాత్రిపూట సూర్యుడు, రాత్రిపూట విష్ణుమూర్తితో మనం పోలుస్తున్నాం కాబట్టి రాత్రిపూట విష్ణువునే పూజించినట్టు. కాబట్టి చక్కగా చేసుకోవచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అందులో ఇంకోటి ఏంటి, సూర్యుడు అంటే మనకు కనిపించే సూర్యుడిలో పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తున్నాం మనం. కొన్ని వందల వేల మంది సూర్యులు ఉన్నప్పటికీ కూడా మన జీవానికి ఆధారమైనటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్న సవితృ మండలంలో ఉన్నటువంటి పరబ్రహ్మను మనము మన హృదయంలోకి తీసుకుంటున్నాం. అదేనమాట. కాబట్టి సూర్యుడికి అస్తమించడం ఉండదు, ఎప్పుడూ అస్తమించడం ఉండదు. మనము మన కోసం, మన కన్వీనియన్స్ కోసం సూర్యుడిని పడుకోబెడుతున్నాం కానీ సూర్యుడికి అస్తమించడం ఉండదు. సూర్యుడు ఉదయింపజేసేది ఎవరు, అస్తమింపజేసేది ఎవరు, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది ఎవరు, సూర్యుడు దేంట్లో ప్రతిష్ఠితం అవుతాడు, ఇదే కదా యక్ష ప్రశ్నలో మనం తెలుసుకున్నది. ఒకటే గుర్తుంచుకోండి, మనకు అన్ని ప్రవచనాలు కూడా వీఆర్ కనెక్టింగ్ దెమ్. దాన్ని మనం ఏమి డిఫరెంట్ అన్నిటిని కనెక్ట్ చేస్తే తెలుసుకుంటున్నాం. అదొక్కటి గుర్తుంచుకోండి. అన్ని ప్రవచనాలు ఒకదాంతో ఒకటి లింక్ అవుతున్నాయి. జై శ్రీకృష్ణ. తర్వాత వృక్షానికి రావి చెట్టుకి దండం పెట్టినప్పుడు మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపనే, అగ్రతో శివరూపాయని దండం పెడతామండి రావి చెట్టుకి దండం పెట్టినప్పుడు. సార్ ఒక డౌట్ సార్, అశ్వత్థ వృక్షం అంటే ఏంటి సార్? అది రావి చెట్టు. రావి చెట్టు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అశ్వత్థమూలం సువిరూఢమూలే. నమస్కారం మహోదయ.
చిన్న నమస్తే. సందేహం ఏంటంటే అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు అని అంటారు. అక్కడ ఊడలు లోపలికి అంటే అసలు అశ్వత్థ వృక్షంకి మనం ఊడలు చూడము కదా. నాకు ఇది 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ డౌట్ వచ్చింది ఎందుకో. రావి చెట్టుకు ఉంటాయి, ఊడలు ఉంటాయి. మనకు కనిపించే వాటికి ఉండవు. పెద్ద పెద్ద రావి చెట్లకు ఊడలు ఉంటాయి. ఆయన చెప్పినటువంటి రావి చెట్టు ఏదైతే ఉందో 15వ అధ్యాయం లోపల అది 2 రకాల వృక్షాలకు మనకు సంకేతం. ఒకటేమో బ్రహ్మ వృక్షము, మరొకటేమో సంసార వృక్షము. బ్రహ్మ వృక్షం అయినప్పుడు ఏమవుతుందంటే అది ఇలా రివర్స్ చేసినప్పుడు ఆ వృక్షాన్ని దాంట్లో ఊడలు ఉంటాయి. ఈ మూలం ఏదైతే ఉంటుందో అక్కడ పరమాత్మ, ఇది బ్రహ్మ, విష్ణువు, వేదాలు ఇవన్నీ కూడా మనకు వ్యాపించి ఉంటాయి. ఇది బ్రహ్మ వృక్షం అయినప్పుడు. ఇదే సంసార వృక్షంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీటన్నిటి లోపల మన త్రిగుణాలు ఉంటాయి. మనం ఇక్కడ ఇందులోనే ఉంటాం అన్నమాట. విషయాలు, త్రిగుణాలు ఇవన్నీ ఆకులలో, కొమ్మలలో, వీటన్నిటి లోపల మనం ఏం చేస్తున్నాము, ఈ త్రిగుణాలను పెంచుకోవడం ద్వారా వాటిని పోషిస్తూ ఆ పైన ఉన్నటువంటి మూలాన్ని గుర్తించటం లేదు అని చెప్పేదే మనకు ఇది. అందుకే అధశ్చోద్వం ప్రస్తుతాస్తస్య శాఖ గుణ ప్రవృత్త విషయ ప్రవాల సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. సో ఆ విధంగా మనకు ఇదేంటంటే బేసికల్ గా మనను కర్మల ద్వారా బంధిస్తున్నాయి. అయితే రావి చెట్టుకు ఊడలుంటాయి, ఖచ్చితంగా ఊడలుంటాయి. ధన్యవాదాలండి. గురువుగారు ఇంకో సందేహం అండి, సందేహం అండి. ఇప్పుడు విష్ణు ఆలయంలో ఉంటే రావి చెట్టును విష్ణు స్వరూపంగా, శివాలయంలో ఉంటే శివుడు స్వరూపంగా అనుకోవాలా గురువుగారు? ఒకటే గుర్తుంచుకోండి, దేవుడికి రూపం లేదు. ఓకేనా? దేవుడికి రూపం లేదు. ప్రపంచంలో ఏ దేవుడికి కూడా రూపం లేదు. ఈ రూపాలన్నీ కూడా తర్వాత వచ్చినవే. మనకు వేదాలలో ఎక్కడా కూడా ఏ దేవుడికి రూపం ఇవ్వలేదు. అగ్ని రూపంలో ఇంద్రుడు అంటే ఇంద్రియాల రూపంలో పూజించారు. తర్వాత వీటన్నిటికీ రూపం లేనప్పుడు ఏమవుతుంది, వాటిని మనము ఆచరించడం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఏంటంటే నామరూపాలన్నింటినీ కూడా పురాణాల సమయం లోపల ఇచ్చుకున్నాం. కాబట్టి దేవుళ్ళు అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ దేవుడు అనేటటువంటి చైతన్యానికి మనం పెట్టుకున్న పేర్లు. అంతేగాని అందరు దేవుళ్ళు ఒక్కడే. దేవుడు 100 రూపాల దేవుళ్ళలో ఉండడు. ఒకే దేవుడి యొక్క శక్తి అనేక రూపాలలో ప్రకటితం అవుతుంది. అంతేగాని శివుడు వేరు, విష్ణుమూర్తి వేరు, తర్వాత అమ్మవారు వేరు, ఇవి కాదు అని మనం ప్రతి ప్రవచనంలో చెప్పుకుంటున్నాం. అన్ని రూపములు ఒకటే. కాబట్టి ఏ దేవుడిని పూజించినా మీరు ఇప్పుడు శివుడు ఆలయాల్లోకి వెళ్ళి విష్ణుమూర్తిని పూజిస్తే తప్పేమీ లేదు. విష్ణుమూర్తి ఆలయంలోకి వెళ్ళి శివుడిని పూజిస్తే తప్పేమీ లేదు. విష్ణు సహస్రనామాలని శివుడికి అన్వయం చేస్తే తప్పు లేదు. శివ సహస్రనామాలని విష్ణుమూర్తికి అన్వయం చేస్తే తప్పు లేదు. కాకపోతే ఏంటంటే మనకు కన్వీనియన్స్, మనకి ఒక్కొక్కటి ఏంటంటే లోకో భిన్న రుచి, అంతేనా? అందుకని ఏమవుతుందంటే మనకు నచ్చిన దేవుణ్ణి చూజ్ చేసుకునే అవకాశం, ఆ ఫ్లెక్సిబిలిటీ హిందూ ధర్మంలో ఉంది. అంతేగాని శివకేశవులకు గాని ఇంకా వేరే దేవుళ్లకు గాని ఏ భేదము లేదు. అగ్నినే పరబ్రహ్మ అని చెప్పి నేర్చుకున్నాం మనం వేదాలలో. మొట్టమొదటి శ్లోకం నుంచి అగ్నిదేవుడే గొప్పవాడని చెప్పి నేర్చుకున్నాం. తర్వాత ఇంద్రుడు గొప్పవాడని నేర్చుకున్నాం. పరబ్రహ్మని అశ్విని దేవతల రూపంలో చూసాం, పరబ్రహ్మను వరుణుడి రూపంలో చూసాం, పరబ్రహ్మని రుద్రుడి రూపంలో చూసాము. సో కాబట్టి ఏంటంటే దేవుడికి రూపం లేదు. నిరాకారం అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది. మనకు 5 రకాల భావాలు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. భగవంతుడు అంటే 5 భావాలు. మొదటిది రూపం అంటే విగ్రహారాధన. రెండవది యంత్రం అంటే జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. ట్రయాంగిల్స్ లో, సర్కిల్స్ లో ఇలా భగవంతుడికి ఒక జామెట్రీ వేసి తెచ్చేది. మూడవ దాన్ని మంత్రం అంటారు. మంత్రం అంటే సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుడికి రూపం అది ఏముండదు. మంత్రం అంటే శబ్దము ద్వారా. నాలుగోది కుండలిని రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. అంటే మనలో ఉన్నటువంటి కుండలిని ఏదైతే ఉందో ఈ కుండలిని రూపంలో మనలోనే ఉన్నాడు దేవుడు. అందుకే దేవుడు అంతర్యామి అని చెప్పి అంటారు కదా, అది నాలుగవది. ఐదవది ఈ వేలు చూసారా, ఈ 4 వేళ్ళకి వేరుగా ఉంది. ఇదేంటంటే నిరాకార రూపం. ఇది అసలు రూపం భగవంతుడిది. ఇది భగవంతుడి యొక్క అసలు రూపము. ఈ రూపాన్ని మనం ఈ 4 పద్ధతులలో పూజించవచ్చు. జై శ్రీకృష్ణ. కాబట్టి దేవుడికి రూపం ఉండదు. దేవుడికి రూపం ఉండదు. ఆ రూపం లేని వ్యక్తిని మన యొక్క సాధన కోసమై రూపంలో తెచ్చుకుంటాం. చాలా మంచి పద్ధతి. కానీ అక్కడ ఆగిపోకుండా భగవంతుణ్ణి నిరాకారం నుంచి నరాకారం నుంచి నిరాకారంలోకి వెళ్ళవలసినటువంటి బాధ్యత. అదే భగవంతుడు మనకు ప్రతి చోట చెప్పింది, నిరాకారుడైనటువంటి భగవంతుడు నరాకారంలోకి వచ్చినప్పుడు వచ్చి నరాకారంలో ఉన్న ఓ వ్యక్తి నిరాకారం వైపు వెళ్ళు అని చెప్పి చెబుతాడు. ప్రతి గ్రంథంలో కూడా ఉన్నటువంటి సత్యం ఇదే. జై శ్రీ. అవును గురుగారు, ఇంకొక మాట గురుగారు. ఇప్పుడు రావి చెట్టుకి శనివారం రోజుల్లో ముట్టుకోకూడదా గురుగారు? ఇది ఎప్పటి నుంచో ఉన్న సందేహం అండి నాకు. అంటే అంటుంటారు రావి చెట్టు శనివారం తప్ప ఈ రోజు ముట్టుకోకూడదు అంటారు దండం పెట్టుకుని. ఇప్పుడు నేనేమంటానంటే ఇక మూఢనమ్మకాలు అవి ఇంకా ఈ క్లాసులో ఇవి అడగద్దండి దయచేసి. మనకు ప్రపంచంలో ఏది మూఢనమ్మకం లేదు.
మూఢనమ్మకాలు అనేటటువంటివి లేవు. ఇవన్నీ కూడా మనం ఉన్నటువంటిది జ్ఞాన మార్గంలో ఉన్నాము. ఇక్కడ మూఢనమ్మకాలకు తావులేదు. ఓకేనా? ఎందుకంటే భగవంతుడు రావి చెట్టులోనో, భగవంతుడు ఆలయంలోనో, భగవంతుడు ఇంకెక్కడో లేడు. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. సర్వాంతర్యామి, సర్వ వ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఇది మనము ప్రతి గ్రంథంలో తెలుసుకుంటున్నాం. ప్రతి గ్రంథంలో, ఆఖరికి మీరు చేసే ప్రతి స్తోత్రంలో కూడా ఇదే తెలుస్తుంది. అటువంటప్పుడు దేవుణ్ణి ఒక చోటికి లిమిట్ చేయడం అనేటటువంటిది తప్పు. దేవుడు ఒక దగ్గర మాత్రమే ఉన్నాడు, అంతటా కూడా వ్యాపించాడు. మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, జడము చైతన్యము అన్నిట్లలో నేనే ఉన్నాను అని చెప్పేసి మనకు 13వ అధ్యాయంలో చెప్తాడు. జడము నేనే, చైతన్యము నేనే. మరి అలాంటప్పుడు ఎందుకు అందరి కర్మలు ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి అంటే దానికి కారణము ప్రకృతి శక్తులు. అంతేగాని ఈ జడంలో చైతన్యంలో ఏమి తేడా లేదు. నువ్వు చేసుకున్నటువంటి సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా వేరువేరుగా ఉన్నారు. కానీ యాక్చువల్ గా ఇది నేనే, ఇది నేనే. ఈ మధ్యలో వాడకం అనేటటువంటిది ప్రాబ్లం వచ్చింది. మన ఇద్దరము 2 ఫ్యాన్లు కొనుక్కున్నాం. నా ఫ్యాను శరీరం, అందులో ఉన్న ఎలక్ట్రిసిటీ చైతన్యం. మీ ఫ్యాను శరీరం, అందులో ఉన్న ఎలక్ట్రిసిటీ చైతన్యం. మీరు ఫ్యాన్ ఇష్టం వచ్చినట్టుగా వాడేశారు, పాడైపోయింది. నా ఫ్యాన్ మంచిగా వాడుకున్నాను, 15 సంవత్సరాలు వచ్చింది. సో చైతన్యము తర్వాత జడము రెండు కూడా ఒకటే, మన ఇద్దరివి వేరు వేరు కాదు. కానీ వాడికను బట్టి వాటిని నాశనం చేశాము. అదే విధంగా మనం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి శరీరము, భగవంతుడు యొక్క చైతన్యము రెండు మనలోనే ఉన్నాయి. భగవంతుడు ఇంకొక చోట ఎక్కడో లేడు, మన అందరిలో ఉన్నాడు. 16వ అధ్యాయంలో ఏం తెలుసుకున్నాము? అవతల వాళ్ళలో దేవుణ్ణి నేను ఉన్నాను అని తెలియకుండా అవతల వాళ్ళని బాధ పెడుతూ ఉన్నటువంటి పాపాత్మలను నేను నీచ యోనులలో పడేస్తాను అని చెప్పేసి అన్నాడు. సో కాబట్టి ఏంటంటే ఎవరిని ద్వేషించకుండా మనము మంచిగా ఉంటే మనలోనే ఉన్న ఆ భగవంతుణ్ణి చూడగలుగుతాము. ఆదిత్య హృదయంలో కూడా మనలోనే ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూడాలి అని. కాబట్టి ఇక్కడ మూఢనమ్మకాలకు, అజ్ఞానానికి తావులేదు. ఆచార నియమాలు ఎందుకు వచ్చాయి, ఆచార వ్యవహారాలు ఎందుకు వచ్చాయి అంటే పూర్తిగా జనాలు అపరిశుభ్రంగా ఉండడము, వేరే వారికి ఇదిగా ఉండకపోవడం. ఇప్పుడు మీరు పుష్కరాలకు వెళ్తారు. పుష్కరాలకు వెళ్ళినప్పుడు అపరిశుభ్రంగా కొంతమంది అందులో చెప్పులు కూడా కలుగుతారు, కొంతమంది బట్టలు పిండుకుంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తాం? ఇలాంటివి కాదు అని చెప్పి చెప్పడానికి కొన్ని నియమాలు పెడతారు. ఆ నియమాలను పట్టించుకుంటాం కానీ అసలు భక్తిని పట్టించుకోము. నేను ఒక ఉదాహరణ చెప్పాను, ఎప్పుడూ చెప్తూ ఉండే ఉదాహరణ. ఒక తండ్రి ఏం చేస్తాడు, పొలం దున్నుతూ కొడుకులను ఏమంటాడు, కంచెని జాగ్రత్తగా చూసుకోండిరా అంటాడు. తండ్రి చనిపోతాడు, కొడుకులు కంచెని చూసుకుంటూ ఉంటారు. వాడి కొడుకు కంచెని బాగా చూసుకుంటాడు, వాడి కొడుకుని కంచె చూసుకోమంటాడు. అలా అందరి పిల్లలకి కంచెలు బాగా చూసుకోమని చెప్పి చెప్తారు, ఫెన్స్ ని. కానీ లోపల ఉన్న పొలంని మర్చిపోతారు. ఇప్పుడు మనము ఆచార వ్యవహారాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ ఏంటంటే మనము ఫెన్స్ ని బాగా చూసుకుంటున్నాము. ఫెన్స్ అంటే కంచె, ఆ కంచెను బాగా చూసుకుంటున్నాము. లోపల ఉన్నటువంటి భగవంతుడు పొలంని మనం దున్నవలసినటువంటి అవకాశం ఉంది. మనని మనము దున్నవలసినటువంటి అవకాశం ఉంది. చూడకుండా మనం ఏం చేస్తున్నాము, బాహ్యంగా ఆర్భాటాల కోసము, హంగుల కోసము, వీటి కోసము, ప్రదర్శనల కోసము తప్పుదారులలో వెళ్తూ మూఢనమ్మకాలలో మనం వెళ్తున్నాము. అవన్నీ అణుచుకోవడం కోసమే మన అన్ని గ్రంథాలలో కూడా చెబుతున్నది ఏంటంటే సత్యాన్ని తెలుసుకుంటే ఇక మూఢనమ్మకాలు ఏమీ ఉండవు. మనలోనే భగవంతుడు ఉన్నాడు, ఇంక ఏముంది, తప్పేముంది? సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు మనలో కూడా ఉంటాడు కదా అని గుర్తించాలి. అదే ఆదిత్య హృదయం యొక్క ముఖ్య లక్షణం కూడా అదే. మనలోనే ఉంది ఆ చైతన్యం. ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం ఇందాక నేను చెప్తూ కూడా చెప్పాను, అదే కదా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. అందరూ చేస్తున్నారు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు ఆరాధన 4 విధాలు అని చెప్పారు కదా, ఒకసారి చెప్తారు. విగ్రహము, యంత్రము, మంత్రము, కుండలిని, నిరాకారము. మనం లలిత సహస్రనామంలో తెలుసుకున్నాం కదా. ఇది లలిత సహస్రనామం అందరికీ వచ్చి ఉంటుంది కదా. శ్రీమద్ వాగ్భవ కౌటైక నిలయ అన్నప్పుడు మంత్రం వస్తుంది. చక్రరాజ రథారూఢ అన్నప్పుడు యంత్రం వస్తుంది. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నప్పుడు రూపం వస్తుంది. కులాన్నవ కులాంతస్థ కౌలిని కులయోగిని అన్నప్పుడు కులము అంటే కుండలిని. నిరాకార, నిర్వైర, నిర్లేప ఇవన్నీ అన్నప్పుడేమో నిర్మల, ఇది అన్నప్పుడేమో నిరాకార రూపం వస్తుంది. సో నిరాకారం అన్నిటికంటే గొప్పది. ఈ 5 కూడా మనకు ఉన్నాయి, మన హిందూ ధర్మంలో 5 ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి స్థాయి ఎదగాలి మనకు. మూఢనమ్మకాలలో, తప్పు మాటలలో,
కోరికలతో చేసే పూజలు ఇవన్నీ మానుతూ మనని మనము శుభ్రపరుచుకుంటూ మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టుకుంటూ పాస్ట్ లో బతకద్దు, ఫ్యూచర్ లో బతకద్దు, ప్రజెంట్ లో బతకాలి. అదే మన హిందూ ధర్మం యొక్క ముఖ్య లక్ష్యం. ఇంకా ఆపుకుందామా ఇవాళకి? చాలాసేపు అయింది. ఓకే అండి. లాస్ట్ ప్రశ్న ఏదైనా ఉంటే తీసుకుంటా. ఒక్క ప్రశ్న తీసుకుంటాను, లేకపోతే ఇక ఆపేద్దాం. గురువు గారు అందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పుతారని, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని, ఆ పరబ్రహ్మని సూర్యుడి రూపంలో మనము గుర్తిస్తున్నామని, అదే ఆదిత్య హృదయం అని, ఈ ఆదిత్య హృదయం చదవడం ద్వారా మన పాపములు నశిస్తాయని, మన ఆయుష్ గొప్పపడుతుందని, మనకు విజయం వస్తుందని, ఆరోగ్యం వస్తుందని తెలుసుకున్నాము. ఇటువంటి మహోన్నతమైనటువంటి ఆదిత్య హృదయ వివరణ తత్వ విచారణ ద్వారా 10 వారాల పాటు తెలుసుకుంటాం. ఇదంతా కూడా అందరూ గుర్తిస్తూ సరైన మార్గంలో తీసుకెళ్తారని, వీలైనన్ని సార్లు చూస్తే గానీ ఇది అర్థం కాదని అందరికీ తెలియజేస్తూ, అందరూ దీన్ని ఆచరిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు శ్రీ సూక్తం. చివరి ప్రవచనం అయ్యుండవచ్చు రేపటిది, శ్రీ సూక్తంది. తప్పక అందరూ జాయిన్ అవుతారని ఆశిస్తూ ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగుగాక. శుభం. జై శ్రీకృష్ణ అండి. రాధే రాధే. జై శ్రీకృష్ణ.